ఓకే. సో పైథాన్ అయితే కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ మనకి చాలా సింపుల్ ఉంటుంది. అంటే లైక్ మనం నేర్చుకునే విధానాన్ని బట్టి. అండ్ యా, సో పైథాన్ బేసిక్స్ గా నేర్చుకుంటే మీకు చాలా ఏరియాలో అయితే మీకు జాబ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటి, ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, అసలు ఏం నేర్చుకోవాలి, ఓకే, అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ కిషోర్, అవసరం లేదు వీడియో, ఆపేసుకోండి. జస్ట్ మైక్ తో కనెక్ట్ అవుదాం. యా, థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి చూద్దాము. అసలు మనం పైథాన్ నేర్చుకోవడం వల్ల అసలు బెనిఫిట్ ఏంది, తర్వాత పైథాన్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఓకే, అసలు ఈ ఎంటైర్ ట్యూటోరియల్ సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను నేను. స్క్రీన్ షేర్ అవుతుంది. వచ్చిందండి. రైట్. అవుతుంది అవుతుంది. యా. ఓకే, థ్యాంక్ యూ. సో బేసికల్గా నా గురించి చెప్పుకోవాలనుకుంటే, ఆ, మీకు అందరికి తెలుసు నా పేరు సాయిరామ్. ఓకే, ఐఎమ్ ఏ సీనియర్ డేటా ఇంజనీర్. ప్రజెంట్ ఆల్టస్ లో వర్క్ చేస్తూ ఉన్నాను నేను. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీటెక్ కంప్లీట్ చేశాను అండ్ అది వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో ఇనిషియల్ గా నేను ఇదే స్టేజ్ లో కానీ ఉంటే మటుకు మేబీ ఐ థింక్ ఇప్పుడు ప్యాకేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25,000 ఆ 30,000 లో ఉండేవాడిని. ఓ, సో ఇనిషియల్ గా అయితే ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేశాను నేను. బట్ అక్కడ నాకు అంత నచ్చలేదు. దాంట్లో దానికి తోడేంది అంటే, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, నేను జాయిన్ అయినప్పుడు నా సూపర్వైజర్ ఉంటారు కదా, సో ఆయన శాలరీ అండ్ నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు నా శాలరీలో పెద్ద డిఫరెన్స్ కనిపించలే. లైక్ ఆయనకి వచ్చేసి 13,000 ఇస్తున్నారు, నేను జాయిన్ అయినప్పుడు 10,000. ఆయన వచ్చేసి 3 ఇయర్స్ ముందే జాయిన్ అయినారంట. సో అప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటి, 3 ఇయర్స్ కి అంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కి శాలరీ ఏంది ఇంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి అప్పుడే నేను కొంచెం రియలైజ్ అయ్యి, సో తర్వాత నేను జావా నేర్చుకున్నాను. బట్ ఇనిషియల్ గా జావా మీద ఇంటర్వ్యూస్ అయితే ట్రై చేశాను అప్పట్లో. బట్ జావా మీద అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ లేటర్ ఏంటంటే పైథాన్ మూవ్ అయ్యాను. అప్పుడు పైథాన్ జస్ట్ లైక్ ఎప్పుడంటే 2016 అనుకుంటాను. ఆ టైంలో జస్ట్ ఇంట్రడ్యూస్ అయింది పైథాన్ అంతే. అప్పుడు ఎక్కువగా జావా అనేది బాగా పాపులర్ అయింది. బట్ లేటర్ ఏంటంటే ఇప్పుడు జావా అనేది డల్ అయిపోయింది, మనకి పైథాన్ అనేది ఎక్కువ వినిపిస్తా ఉంది మనకు మార్కెట్లో. నాకు పాస్డ్ అవుట్ వచ్చేసి 2014 లో పాస్డ్ అవుట్ అయ్యాను నేను. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవి టెక్నికల్ స్కిల్స్. అంటే మెయిన్ గా ఏవైతే ఉన్నాయో అవి పెట్టాను. చాలా వరకు చూశాను. అంటే లైక్ చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. బట్ అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనుకున్నా ఇక్కడ. సో మెయిన్ గా ఏవైతే ఉన్నాయి మార్కెట్ లో వాటిని మాత్రమే యాడ్ చేసింది. రైట్. సో ఇప్పుడు మనం బేసికల్ గా మీరు మార్కెట్ లోకి ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే, ఓకే, ఐటీ ఇండస్ట్రీలోకి మెయిన్ గా రావాలి అనుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. అది మీరు పైథాన్ తీసుకుంటారా, జావా తీసుకుంటారా, లేదంటే డాట్ నెట్ తీసుకుంటారా, ఓకే, లేదంటే ఏదైనా ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ టెక్నాలజీ తీసుకుంటారా, ఎనీథింగ్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మీరు వినే ఉంటారు. మనకి మార్కెట్లో 3 అయితే బాగా పాపులర్ ఉన్నాయి. ఒకటి ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ. ఓకే, 3 ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒకటి కంప్లీట్ గా మీకు ఐడియా గాని ఉంటే రిమైనింగ్ క్లౌడ్స్ అనేవి చాలా సింపుల్ గా మీరు ఆ, నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే ఈ ఏడబ్ల్యూఎస్ కి, అజ్యూర్ కి, జీసీపీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చాలా సింపుల్ గానే ఉంటుంది. దీంట్లో ఏవైతే సర్వీసెస్ ఉంటాయో దీంట్లో కూడా అవే ఉంటాయి. బట్ టర్మినాలజీ మారుతుంది అనమాట. అంటే పిలిచే పదం మారుతుంటుంది. అండ్ కమింగ్ టు డేటాబేసెస్, డేటాబేస్ లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. లైక్ ఒకటి ఎస్క్యూఎల్ అని, ఇంకోటి నో ఎస్క్యూఎల్ అని. 2 రకాలు ఉంటాయి. అంటే డేటా టైప్స్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న డేటాని క్లౌడ్ లో మనం ఎలా స్టోర్ చేస్తాము, ఓకే. సో ఆ స్టోర్ చేసే విధానంలో మనకి 2 ఉంటాయి. లైక్ ఒకటి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటాము, నో ఎస్క్యూఎల్ అంటే ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వం అంతే. సో ఈ స్ట్రక్చర్ దాంట్లో ఒక డేటాబేస్, అట్లీస్ట్ ఒక డేటాబేస్ నేర్చుకున్నారనుకోండి, రిమైనింగ్ అన్ని కూడా ప్యారలల్ గానే ఉంటాయి. లైక్ సేమ్ కాన్సెప్టే ఉంటుంది. అలాగే నో ఎస్క్యూఎల్ కూడా, నో ఎస్క్యూఎల్ లో ఒక డేటాబేస్ నేర్చుకున్నాం. సారీ, ఒకవేళ మీరు మాట్లాడిపోతే మ్యూట్ లో పెట్టేసుకోండి, మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, ఓకేనా.
ఓకే. సో డేటాబేస్లో మీకు రెండు ఉంటాయని చెప్పాను కదా, ఎస్క్యూఎల్ కానీ నో ఎస్క్యూఎల్ కానీ. రెండిట్లో దీంట్లో ఒకటి నేర్చుకోవాలి అండ్ దీంట్లో ఒకటి నేర్చుకోవాలి. సో దీంట్లో వచ్చేసి మీరు మై ఎస్క్యూఎల్ డేటాబేస్ నేర్చుకోవచ్చు ఎస్క్యూఎల్. ఇంకోటి నో ఎస్క్యూఎల్ వచ్చేసి మనకి మోంగో డిబి అండ్ డైనమో డిబి ఉంటుంది. సో మనం దాంట్లో రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకుందాం. అండ్ ఇంకా డేటాబేస్లో మనకి బిగ్ డేటా మీద వర్క్ చేస్తుంటాం అనమాట, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని. అక్కడ మనము రెడ్ షిఫ్ట్ అండ్ S3 ఈ రెండు యూస్ చేస్తుంటాం. అంటే ఈ రెండు వచ్చేసి మనము బిగ్ డేటా రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి, వాటిలో యూజ్ చేస్తుంటాం. ఈ రెండు ఏంటంటే నార్మల్గా యూజ్ చేస్తుంటాం. వీటితో పాటు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ రిలేటెడ్, అంటే కోడింగ్ రిలేటెడ్. అంటే ఒక సర్వీస్ని మనం డెవలప్ చేస్తాం. ఈ కేటగిరీకి వచ్చేసే లోపలికి ప్రీవియస్గా ఏంటంటే డెవలపర్స్ వేరే, లైక్ డెవాప్స్ టీం వేరేగా ఉండేది. ఇప్పుడు ఏంటంటున్నారంటే ఆ, మొత్తం కూడా క్లబ్ చేసేస్తారు. ఈవెన్ మీరు డెవలపర్ అయినా సరే వాటితో పాటు కొన్ని డెవాప్స్ టూల్స్ నేర్చుకోవాలని చెప్తా ఉన్నా. సో ఆ డెవాప్స్ టూల్స్ కూడా మనకి ఇవన్నీ కవర్ చేస్తాం మనం అంటే ఫ్యూచర్లో. సో బేసికల్గా మీరు ఒక ఐటీకి రావాలి అనుకుంటే ఈ 4 కేటగిరీస్లో ఏదైనా ఒకటి, అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కటి వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకుందాం, దీంట్లో దీంట్లో ఏడబ్ల్యూఎస్ తీసుకుందాం, దీంట్లో MySQL తీసుకుందాం, అండ్ దీంట్లో రిమైనింగ్ ఇవేంటంటే డెవాప్స్ టూల్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో వీటి మీద ఐడియా గాని ఉంటే మీరు సింపుల్గా ఐటీ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ 75% జాబ్ డీటెయిల్స్ కానీ చెక్ చేస్తే మీకు ఇవే ఉంటాయి: పైథాన్, ఏడబ్ల్యూఎస్, MySQL అండ్ టెరాఫామ్ లైక్ గిట్ హబ్. ఓకేనా? రైట్. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా, లైక్ మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఫర్ ఐటీ జాబ్కి. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని నేను పదాలు వాడను. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ తర్వాత మాట్లాడుకుందాము, ఫుల్ స్టాక్ అనే తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇది ఏంటంటే మినిమం నాలెడ్జ్. యాజ్ ఏ ఐటీ ఒక సాఫ్ట్వేర్ పర్సన్ కి మినిమం ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవి, అంతే. క్లియరే కదా ఈ పాయింట్? కిషోర్ క్లియరేనా? ఈ ఎస్క్యూఎల్ MySQL రెండు ఒకటేనండి, లేదంటే రెండు క్లియర్ వేరే క్లియర్ సార్, వేరేనా? క్లియర్ సార్, క్లియర్. రైట్. ఒక క్వశ్చన్ అడిగారు. ఎవరు అడిగారు వేరే క్వశ్చన్? అండి, వేరు వేరు. వేణు, ఎస్ వేణు. యాక్చువల్గా రెండు గ్రూప్స్ ఉంటాయి వేణు డేటాబేస్ లో, ఓకే. ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, MySQL, PostgreSQL, ఇవి ఎస్క్యూఎల్ కేటగిరీ కిందకి వస్తాయి. ఓకేనా? అర్థమైందా? MySQL, ఉమ్. ఎస్క్యూఎల్ అనేది, అవి ఎస్క్యూఎల్ అనేది ఒక గ్రూప్ తీసుకుంటే, గ్రూప్ నేమ్ తీసుకుంటే, ఆ గ్రూప్ నేమ్ లో MySQL, PostgreSQL, ఒరాకిల్ డేటాబేస్, SQLite, MS SQL ఇవన్నీ ఆ గ్రూప్ కిందకి వస్తాయి. ఓకే. ఓకే. సో ఇంకొకటి నో ఎస్క్యూఎల్ ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకి డైనమో డిబి, మోంగో డిబి, ఓకే, నో ఎస్క్యూఎల్ రిలేటెడ్ డేటాబేసెస్ ఉంటాయి. సో దానివల్ల దీంట్లో ఏంటంటే ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. SQL లో మీకు MySQL మీద ఇంట్రెస్ట్ ఉంటే MySQL నేర్చుకోవాలి, లేదంటే PostgreSQL, లేదంటే ఒరాకిల్, లేదంటే MS SQL. ఇవన్నిటికి కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ సింటాక్స్ ఉంటాయి. కాన్సెప్ట్ అంతా ఒకటే అన్నిటికీ. ఓకే. క్లియరా? ఓకే. రైట్. ఇంకేమైనా దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా? నో సార్, నో సార్. ఓకే. సో ఇంకొక క్వశ్చన్, ఇంకోటి ఏంటంటే చాలా మంది మార్కెట్లో అన్న మేము AWS, అజ్యూర్, GCP మేము మూడు నేర్చుకుంటామంటారు. ఓకే. అంటే మూడు అంటే యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అలా ఉందన్నమాట. బట్ థింగ్ ఏంది అంటే మూడు నేర్చుకోవడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకే. సో ఫస్ట్ మనం ఒకదాన్ని నేర్చుకుంటే ఆ ఒకదాన్ని బేస్ చేసుకొని దాన్ని రిఫరెన్స్ కింద తీసుకొని రిమైనింగ్ వాటిలో మనం నేర్చుకోవచ్చు. అది ఎలా అని ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇన్ కేస్ మీరు క్లౌడ్ రిలేటెడ్, ఒక నిమిషం.
మీకు ఒక చిన్న ఇమేజ్ చూపిద్దాం అని చెప్పేసి ఇది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటి అంటే లైక్ క్లౌడ్స్ చాలా ఉన్నాయి కదా, అన్ని నేర్చుకోవాలా అనేసి. బట్ అన్ని నేర్చుకోవడం అనేది చాలా కొంచెం కష్టం. అది కష్టం అంటే టైం టేకన్ ప్రాసెస్ అది. ఒక ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంకొక ఏరియాని కంప్లీట్ చేయడం అంటే నేర్చుకోవచ్చు, బట్ టైం టేకన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ మూడు చూడండి, కనిపిస్తున్నాయి క్లౌడ్స్, కనిపిస్తున్నాయి క్లౌడ్స్ మీకు. సో ఇక్కడ మీరు ఏడబ్ల్యూఎస్, అజ్యూరు, గూగుల్ క్లౌడ్, ఇవన్నీ కూడా వచ్చేసి సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్చువల్ మెషిన్ అని, ఓకే, వర్చువల్ మెషిన్ అంటే ఒక ఏదైనా ఒక సర్వర్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఏడబ్ల్యూఎస్ లో వచ్చేసి EC2 అంటాము, ఓకే. అజ్యూర్ లో వచ్చేసి వర్చువల్ మెషిన్ అంటాము, గూగుల్ క్లౌడ్ లో వచ్చేసి కంప్యూట్ ఇంజిన్ అంటాము. వీటి యొక్క యాక్చువల్ గా ఈ సర్వీస్ కి ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. సో సేమ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని అనుకోండి, S3, బ్లాబ్ స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్. సో నేనేం చెప్పాలనుకున్నానంటే క్లౌడ్ లో మీరు ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేశారనుకోండి, దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని రిమైనింగ్ వాటిని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ AWS నేర్చుకోవడానికి ఒక 1 మంత్ పట్టింది అనుకుందాం, జనరల్ గా ఒక 30 డేస్ పట్టింది అనుకుంటే, దీన్ని రిఫరెన్స్ గా తీసుకొని అజ్యూర్ నేర్చుకోవడానికి మీకు ఒక 10 డేస్ పట్టొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ యు నో ద స్ట్రక్చర్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. అవే ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. క్లియరేనా ఇది, ఈ పాయింట్? క్లౌడ్ అంటే చాలా మంది అంటుంటారు కదా, క్లౌడ్ నేర్చుకోవాలి, ఏంటి నేర్చుకోవాలి అని అడుగుతా ఉంటారు. సో ఈ పాయింట్ క్లియర్గా ఉందా? సో నా సజెషన్ ఏంటి అంటే ఒక క్లౌడ్ మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ 2 అనేది ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్. కిషోర్, క్లియరేనా పాయింట్? క్లియర్ సార్, వింటున్నాను సార్, క్లియర్ సార్. జనరల్ అంటే రెస్పాన్స్ అంతే. రైట్. ఇప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు కదా. సో ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు యాక్చువల్గా అసలు ఐటీలో మనం ఏం చేస్తామంటే మెయిన్ డేటాను ప్రాసెస్ చేస్తామండి, అంతేనా? ఓకే సార్. మెయిన్ థింగ్ ఏంటంటే డేటాను ప్రాసెస్ చేయడమే. ఓకే. ఈ డేటాను ప్రాసెస్ చేసే దాంట్లో మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, మీడియం అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి సమ్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకుంటాం. మీడియం డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి ఒక ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకుంటాం. లార్జ్ డేటా అంటే మనం బిగ్ డేటా అని వింటుంటాం కదా మార్కెట్లో, ఆ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి మనము కొన్ని ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుంటా ఉంటాం. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్స్ మనం నేర్చుకోబోయేది అంటే మన దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని మనం ఏ ఎన్విరాన్మెంట్ చూస్ చేసుకోవాలి అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఇది మీకు జస్ట్ ఇది ఒక అవగాహన లాగా తీసుకోండి. ఎన్విరాన్మెంట్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. బట్ ఐటీ ఇండస్ట్రీలో మీరు చేసే వర్క్ ఏదైనా ఉంది అంటే అది ఫ్రంట్ ఎండ్ అయినా సరే, బ్యాక్ ఎండ్ అయినా సరే, ఏ వర్క్ అయినా సరే డేటాను ప్రాసెస్ చేయడమే. మెయిన్ పర్పస్ డేటాను ప్రాసెస్ చేయడం. ఓకే. రైట్. సో మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. ఓకే. సో అవన్నీ కొన్ని లిస్ట్ అవుట్ చేశాను ఇక్కడ. అయితే మనము మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ పైథాన్ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే ప్రెసెంట్ మనకి మార్కెట్ బాగా ట్రెండింగ్ లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకి డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, AI మోడల్స్ కానీ, ఓకే, అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అన్ని కూడా పైథాన్ యూస్ చేస్తున్నారు. సో దానివల్ల మనకి ఏంటంటే పైథాన్ మనకి బెస్ట్ అనిపించింది. అండ్ దీని మీద ప్రెసెంట్ మనకి మార్కెట్ బాగా గ్రోత్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ పైథాన్. ఓకే. సో రిమైనింగ్ అని ఇచ్చాను, వాటి యొక్క పర్పస్ కూడా ఇచ్చాను. సో ఇది రికార్డ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు వేటి యొక్క పర్పస్ ఎలా ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జావా కానీ చూసుకున్నట్లయితే, ఇన్ కేస్ పైథాన్ బదులు జావా నేర్చుకుంటే మోస్ట్లీ ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కోసము అండ్ బ్యాక్ అండ్ సర్వీసెస్ కోసము ఈ జావాని యూస్ చేస్తారు. అదే మీరు పైథాన్ కానీ చూస్ చేసుకుంటే పైథాన్ ఇస్ ద బెస్ట్ ఫర్ డేటా సైన్స్, వెబ్సైట్ డెవలప్మెంట్, AI అండ్ ML, స్క్రిప్టింగ్ అండ్ APIs. క్లియరే కదా ఈ పాయింట్? రైట్. ఓకే. సో మీకు ప్రజెంట్ మీరు ఇంతవరకు కోడింగ్ రాయలేదన్నారు కదా, అంతేనా? కోడింగ్ ఎవరైనా రాస్తున్నారా?
లేదండి. సార్ కోడింగ్ అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అయితే నేను దాంట్లో కొంచెం ఎంటర్ చేశాను సార్. పైథాన్లో అది అది ఏమి ఇంతవరకు ఏం చేయలేదు సార్ నేను. రైట్. ఓకే, సూపర్. ఓకే, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనబడుతుంది కదా. అయితే పైథాన్లో బేసికల్గా ఏంటంటే ఒక డౌట్, పైథాన్ నేర్చుకుంటే తర్వాత ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చాలా వరకు, చాలా మందికి. అసలు పైథాన్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత యాక్చువల్గా మీకు మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయండి. పైథాన్లో జాబ్ అనేది ఒకదాని మీదే ఉండదు. ఇప్పుడు ఈ సర్కిల్ కనబడుతుంది కదా, ఈ సర్కిల్లో ఉన్న వాటిలన్నిట్లో కూడా ఇండివిజువల్గా జాబ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పైథాన్ బేసిక్స్ నేర్చుకున్నారనుకోండి, స్ట్రాంగ్ అయ్యారనుకోండి, మీరు డెవలప్మెంట్ సైడ్కి వెళ్ళొచ్చు. డెవలప్మెంట్ సైడ్ అంటే వెబ్సైట్స్ని బిల్డ్ చేయొచ్చు. ఓకేనా, వెబ్సైట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. లేదు నాకు వెబ్సైట్స్ కాదు, నాకు డేటా ఎక్స్ట్రాక్షన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ సెలెక్ట్ దట్ వెబ్ స్క్రాపింగ్. లేదు నేను మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేస్తాను అంటే యూ కెన్ యూజ్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్స్. అయితే ప్రతి డొమైన్కి ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి డొమైన్కి ఒక మాడ్యూల్స్ ఉంటాయండి. ఓకేనా, ప్రతి మాడ్యూల్కి మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది. అంటే ఏం లేదు, మీరు పైథాన్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీ యొక్క ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన మాడ్యూల్స్ని మీరు నేర్చుకోవాలి. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, మెషిన్ లెర్నింగ్ చేసేవాడికి వెబ్సైట్ డెవలప్ చేయలేడు. ఈవెన్ వాడికి పైథాన్ వచ్చినా, ఓకే, పైథాన్ వచ్చినా మెషిన్ లెర్నింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మెషిన్ లెర్నింగ్ మీద వర్క్ చేసే పీపుల్ డెవలప్మెంట్ చేయలేడు. ఇప్పుడు డెవలప్మెంట్ చేసేవాడు మెషిన్ లెర్నింగ్ చేయలేడు. బట్ వీళ్ళు ఇద్దరు యూజ్ చేస్తుంది ఏంటి? పైథాన్. ఓకేనా, వీళ్ళిద్దరు యూజ్ చేస్తుంది పైథానే. కాకపోతే మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు? డెవలప్మెంట్ మీద, వెబ్ స్క్రాపింగ్ మీద, మెషిన్ లెర్నింగ్ మీద, డేటా అనాలిసిస్ మీద. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే, ఈ పైథాన్ బేసిక్స్ నేర్చుకుంటే మీరు వీటిలో ఏదైనా సరే ఈజీగా మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఏ స్కిల్ అయినా సరే, ఏ టెక్నాలజీ అయినా సరే. ఎలా అంటే ప్రతి డొమైన్కి ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్కి క్లియర్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది. మనం ఆ డాక్యుమెంటేషన్ ఫాలో అయితే సరిపోతుంది. ఫాలో అయిపోతే మనకి వెబ్సైట్స్ని ఎలా బిల్డ్ చేస్తారో మనకి క్లారిటీ వస్తుంది, వెబ్ స్క్రాపింగ్ ఎలా చేస్తారో క్లారిటీ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ ఎలా వస్తుందో క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీరు ఎక్కడ స్ట్రాంగ్ అవ్వాలి? బేసిక్స్లో. ఎందుకు అంటే ఈ బేసిక్స్ని యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా బిల్డ్ చేశారు. మళ్ళీ అగైన్ ఈ మోడల్స్ అంటున్నాను కదా, అగైన్ దాంట్లో ఉన్న కోడ్ కూడా ఈ బేసిక్స్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేసింది. క్లియర్ అయినా ఈ పాయింట్? లైక్ చాలా మందికి ఏంటంటే పైథాన్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఏం చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, ఇప్పుడు మీరు మెషిన్ లెర్నింగ్ వెళ్ళాలనుకుంటున్నారో యూ కెన్ సెలెక్ట్ ద మెషిన్ లెర్నింగ్, వెబ్ స్క్రాపింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్, యువర్ విష్ అన్నమాట. ఓకేనా, ఈ పాయింట్ క్లియరే కదా? ఓకే, అయితే పైథాన్ నేర్చుకున్న తర్వాత ఏ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ నేను అప్లై చేసుకోవచ్చు అని అనుకుంటే, సో ఇప్పుడు యాక్చువల్గా పర్టికులర్గా ఇట్లా అని అడగట్లా. ఎలా అంటే జాబ్ రోల్స్ అడగట్లా వాళ్ళు. ఎట్లా చెప్తున్నారంటే ఒక జాబ్ డిస్క్రిప్షన్లో ఒక పైథాన్, ఈటీఎల్, ఏపీఐ, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, ఓకే, అండ్ గూగుల్ క్లౌడ్, ఒకే జాబ్ డిస్క్రిప్షన్లో అన్ని మిక్స్డ్ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనం నేర్చుకున్న స్కిల్స్లో మనకి ఒక 50% మ్యాచ్ అయినా యూ కెన్ అప్లై ఫర్ దట్ జాబ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు మనం నేర్చుకున్న కోర్స్ ఇవన్నిట్లో అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క జాబ్ రోల్కి పేరు చూడండి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు వాడు? డేటా, బిగ్ డేటా టెస్ట్ ఇంజనీర్స్ అన్నాడు, ఈటీఎల్ డెవలపర్స్ అంటున్నాడు, డిబిఏ డేటా వేర్ హౌసింగ్ అంటున్నాడు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. జాబ్ రోల్స్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ పైథాన్ ఉంది, పైథాన్ ఉంది, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా పైథాన్ ఉంటుంది. పైథాన్ 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 అంటే మీకు పైథాన్ వచ్చు కదా, సో యూ కెన్ అప్లై దిస్ జాబ్. రైట్, క్లియరే కదా పాయింట్? రైట్. సో ఇప్పుడు మనము ఇవన్నీ కూడా రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్స్, అవి నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇప్పుడు మనము కోడింగ్ చూద్దాము. అసలు మీకు అసలు ప్రోగ్రామింగ్స్ అనేవి ఎలా బిల్డ్ చేస్తారు, మనం ఎలా వాటిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎంత సింపుల్గా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి అంటే జనరల్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఒకవేళ ఐటీకి వస్తే మీకు మినిమం
నాలెడ్జ్ ఏం గెయిన్ చేయాల్సి ఉంటుంది, ఓకే, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాత్రమే డిస్కస్ చేసాం. ఇప్పుడు మనము యాక్చువల్ కోడింగ్లోకి వెళ్దాము. ఓకే, పైథాన్ బేసిక్స్ మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఈ 2 సెషన్స్ తీసుకుంటానన్నాను. ఈ 2 సెషన్స్ మీకు పైథాన్ బేసిక్స్ ఈ 2 సెషన్స్ లోనే మీకు నేర్పించేస్తాను. చూడండి ఎంత సింపుల్ గా ఉంటుంది అనేది. నా వాయిస్ క్లియర్ ఉందిగా? క్లియర్ చేస్తాను. రైట్. కోడింగ్ మీకు ఎవరికి రాదన్నారు కదా, మీ చేత ఇప్పుడు చేపిస్తాను. చూడండి ఎంత సింపుల్, ఇదేంది ఎంత సింపుల్ గా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం. సో బేసికల్ గా నా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని 10 ఇయర్స్, ఓకే, ఈ 10 ఇయర్స్ నేను 10 ఇయర్స్ స్పెండ్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే ఎలాంటి ఐడియా అంటే, చాలా మంది ఏంటంటే బేసిక్స్ చాలా ఉన్నాయి మనకి యూట్యూబ్ లో, కొడితే లక్షల్లో వస్తాయి వీడియోస్. కానీ ఎంత, ఏం నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే ఒక ఐడియా అనేది మనకి ఎక్కడ దొరకట్లా. సో దానికి నేను ఏం చేశాను అంటే, నా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని నేను ఈ పైథాన్ బేసిక్స్ అనే కాన్సెప్ట్స్ ని 4 రకాలుగా డివైడ్ చేశాను. అంటే ఒక గ్రాఫ్ లాగా అన్నమాట. లైక్ ఫస్ట్ డేటా టైప్స్, డేటా ఆపరేటర్స్, ప్రోగ్రామ్ డిజైన్స్, జనరల్ టాపిక్స్. ఈ 4 ఎందుకు డిజైన్ చేశాను అంటే, ఈ 4 లేకుండా ఈ అసలు యాక్చువల్గా ఈ 4 ఉంటాయండి మొత్తం ఎంటైర్ మీ 100% ప్రోగ్రామ్ లో, పైథాన్ ప్రోగ్రామ్ లో ఈ 4 కేటగిరీస్ మాత్రమే ఉంటాయి. మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఈవెన్ మీరు నాకు నేను చెప్పాను కదా మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా ఇవన్నీ, వాటిలన్నిటిలో కూడా ఈ 4 ఉంటాయి. ఈ ఫోర్ దాటి బయటకు వెళ్ళదు కోడింగ్ అనేది, ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన విషయం. ఓకే, అయితే ఫస్ట్ మనం డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా ఆపరేటర్స్ అంటే ఏంటి, ఓకే, ఈ ఫంక్షన్స్ ఎందుకు డిజైన్ చేస్తాము అని జనరల్ టాపిక్స్ ఏంటో చూద్దాము. దానికి ముందు ఫస్ట్ మనము ఈ పైథాన్ ప్రోగ్రాము, అసలు ప్రోగ్రామ్ అంటే ఏందో చూద్దాము. ఆ ప్రోగ్రామ్ ఎందుకు మనం డెవలప్ చేయాలో కూడా చూద్దాం ఒకసారి, వాటి గురించి మాట్లాడుకునే ముందు. సో బేసికల్ గా మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ ని, సో వాట్ ఈస్ ప్రోగ్రామ్? సింపుల్ చెప్పాలంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. అంటే మనం మాన్యువల్ గా చేసే వర్క్ ని ప్రోగ్రామాటిక్ గా చేయడమే. సో సింపుల్ చెప్పాలంటే, చూడండి ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం లేదు, ఆ, ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఆ పనిని మనము స్టెప్ బై స్టెప్ రాసుకుంటాం కదా, ఆ స్టెప్స్ నే మనం ప్రోగ్రామ్ లో రాసిస్తాం అనమాట. అంతే, అంటే దాన్ని ఆటోమేట్ చేస్తాం. చూపిస్తాను మీకు. దట్ టెల్స్ ఏ కంప్యూటర్ హౌ టు ప్రాసెస్ ద డేటా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చేస్తున్నంత కూడా డేటా. ఈ డేటా లేకపోతే అసలు ఈ కంప్యూటర్ లేదు. ఓకే, ఈ డేటా లేకపోతే అసలు ఐటీ ఇండస్ట్రీయే లేదు. సో మనము ఓన్లీ డేటాని మాత్రమే ప్రాసెస్ చేస్తాం. ఆ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా, అది పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, జావా కానీ, ఎనీ అదర్ లాంగ్వేజెస్ వీఆర్ యూజింగ్ టు ప్రాసెస్ ద డేటా. అది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే ఒక ఎన్విరాన్మెంట్, మీడియం అయితే ఒక ఎన్విరాన్మెంట్, లార్జ్ అయితే ఒక ఎన్విరాన్మెంట్. రైట్. అయితే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. బేసికల్ గా ఒక సినారియో చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏ డెవలపర్ వాంట్స్ టు రీనేమ్ 500 ఫైల్స్. అంటే ఏం లేదు, ఒక ఫోల్డర్ లో ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. వీటి యొక్క ఫైల్స్ యొక్క నేమ్ చేంజ్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, మాన్యువల్ గా ఒక ఫైల్ దగ్గరికి వెళ్తాము, ఆ ఫైల్ నేమ్ చేంజ్ చేస్తాము, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్కి వెళ్తాము, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్, అలా చేంజ్ చేసుకుంటూ వస్తాం. దీన్నే వితౌట్ ప్రోగ్రామింగ్ లో చూసుకున్నట్టయితే, ద డెవలపర్ మాన్యువల్లీ రీనేమ్స్ ఈచ్ ఫైల్ వన్ బై వన్. ఇట్ టేక్స్ ఫర్ ఎవర్ అండ్ కాస్ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్. అఫ్ కోర్స్ ఒక 2-3 ఫైల్స్ అనుకోండి, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక 1000 ఫైల్స్ ఉంటే, ఇస్ ఇట్ పాసిబుల్? చాలా చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా ఖచ్చితంగా. దీన్ని సింపుల్ గా వీళ్ళు ఒక చిన్న స్మాల్ ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని రీనేమ్ చేసేసారు. ఇది రన్ చేయడానికి జస్ట్ మీకు 2 సెకండ్స్ పడుతుంది. అదే మీరు మాన్యువల్ గా చేయాలి అంటే 1 అవర్ పడుతుంది. సో విచ్ వన్ ఈస్ బెటర్? 1 అవర్ ఈస్ బెటరా, 2 సెకండ్స్ ఈస్ బెటర్? 2 సెకండ్స్ ఈజ్ బెటర్ కదా. సో అదే అన్నమాట, ఏదైతే మనకి మాన్యువల్ గా చేస్తుంటామో అండ్ ఆ వర్క్ ని మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఆటోమేట్ చేస్తాము, దాన్నే మనం ఇక్కడ ప్రోగ్రామ్ అని పిలుచుకుంటాం, సింపుల్ గా చెప్పాలంటే. రైట్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాను కదా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంలా, సో స్టెప్ బై స్టెప్ మీరు కోడింగ్, యాక్చువల్ గా మీకు ఏదైనా కోడ్ రాయాలనుకోండి, ఫస్ట్ మీరు కోడింగ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా మీరు
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియల్ టైమ్ సినారియో చూడండి. చెకింగ్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. జనరల్ గా మాట్లాడుకుందాం, ప్రోగ్రామ్ పక్కన పెట్టేసి. ఒక పర్సన్ కి ఓట్ ఎలిజిబుల్ ఉందా లేదా అని మీరు ఎలా చెప్తారు? ఎవరైనా ఒక ఏజ్ చెప్పండి. గ్రేటర్ దెన్ 18 ఇయర్స్ ఉండాలి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆ పర్సన్ యొక్క ఏజ్, అంటే ఆ పర్సన్ యొక్క ఏజ్ అంటే డేటా, ఆ డేటా అనేది మోర్ దెన్ 18 ఇయర్స్ కన్నా ఉంటే ఓటు ఎలిజిబుల్ అంటున్నాం, లేదు అంటే నాట్ ఎలిజిబుల్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇది మనము సింపుల్ గా వాట్స్ లో చెప్పుకుంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఆస్క్, ఆ పర్సన్ అడుగుతున్నాం, ఏంది, ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ద ఏజ్. బాబు నీ ఏజ్ ఎంత అని అడుగుతున్నాం. వాడు ఏమంటాడు, 18 అన్నాడు. తర్వాత నేనేమంటున్నాను, ఇఫ్ ద ఏజ్ ఈజ్ 18 ఆర్ ఎబో, ఏమని చెప్తున్నాను, యు ఆర్ ఎలిజిబుల్ ఓట్. ఓకే, 18 ఉన్నాడు కాబట్టి వీడు ఎలిజిబుల్, లేదు అంటే నాట్ ఎలిజిబుల్. దీన్ని మేము కోడ్ రూపంలో రాస్తే, చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, వాడు ఏజ్ తీసుకుంటున్నాడు 18 ఇయర్స్. ఇప్పుడు ఏజ్ ఎంత అయింది, 18 ఇయర్స్. ఈ ఏజ్ అనేది సరే 20 తీసుకుందాం, కన్వీనియంట్ 20 ఉంది. ఇప్పుడు ఏజ్ అనేది మీకు మ్యాథ్స్ వచ్చు కదా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ తెలుసు కదా ఇవి. అంటే ఈ ఏజ్ అనే వాల్యూ, ఇచ్చిన 20 అనే వాల్యూ అబవ్ ఈక్వల్ 18 కుంటే వాడు ఓటు హక్కు పొందినట్టు, అంటే ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. లేదా అంటే ఇక్కడ మనము ఉంది లేదు, తెలుగు పదార్థం ఉంది లేదు అంటున్నాం. ఇక్కడ అంతే, ఇఫ్ ఉంటే, ఇఫ్ చాలా సింపుల్గా ఉంటుంది లాంగ్వేజ్ కూడా, ఇఫ్ ఉంటే ఎలిజిబుల్, లేదా నాట్ ఎలిజిబుల్. దీంట్లో మీకు ఏమైనా కష్టంగా ఉందా ఈ లైన్ ఆఫ్ కోడ్ చూడడానికి? సింపుల్ గా ఉంటుంది కోడ్. ఎప్పుడైనా సరే మీరు ఈ కోడింగ్ ప్రాస్పెక్ట్ లో ఆలోచించొద్దు. నేను కూడా ఎప్పుడైనా ఎట్లా ఆలోచించాలంటే, మనం ఇది ఆలోచించాలి ఫస్ట్, మనం మైండ్ లోకి రావాల్సింది నాట్ కోడింగ్ కాదు కావాల్సింది, దానికి సొల్యూషన్ ఎలా చేయాలి అనేది ఈ స్టెప్స్ రావాలి మనకి. ఇవి వస్తే దాన్ని కోడింగ్ లోకి ఎలా మార్చుకోవాలి అనేది తర్వాత నెక్స్ట్ సినారియో. అది ఫస్ట్ మన మైండ్ లోకి రావాల్సింది ఏంది, స్టెప్స్, ఈ స్టెప్స్ రావాలి. ఏదైనా మీకు ఒక లాజికల్ కోడ్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ మీరు వీటిని థింక్ చేసుకోవాలి. దీన్ని థింక్ చేసుకున్న తర్వాత వీటి గురించి ఆలోచించాలి. ఇది క్లియరా? అర్థమైందా? ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఈ పాయింట్ మీద క్లియర్గా ఉన్నదా? చాలా సింపుల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే కోడింగ్ రాసేటప్పుడు రియల్ టైమ్ సినారియోస్ ని కంపేర్ చేసుకోండి అంతే, దాన్ని ప్రోగ్రామ్ లోకి మార్చుకోండి, సింపుల్ అయిపోతుంది, అసలు కష్టమే ఉండదు. వీటి మీద మీకు కొన్ని టాస్క్లు ఇస్తాను. యాక్చువల్గా సేమ్ ఇట్లా ఇస్తా, ఒక క్వశ్చన్ ఇస్తా, చెక్ ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్. నేను కోడింగ్ కూడా అడగను, కోడింగ్ వద్దు, జనరల్ గా నువ్వు ఎలా చేస్తావు ఆ స్టెప్స్ రాసిమంట. సో క్లాస్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఓకే, క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వితౌట్ ప్రోగ్రామ్ కాకుండా నార్మల్ గా యాజ్ ఎ నార్మల్ పర్సన్ గా నువ్వు ఎలా దాన్ని సార్ట్అవుట్ చేస్తావు, నార్మల్ మన లాంగ్వేజ్ మాటల్లో, దానికి నేను ఎలా ప్రోగ్రామ్ రాయాలో తర్వాత చూపిస్తాను. రైట్. సో ఇది ఇంకొకటి, క్యాలిక్యులేట్ టోటల్ బిల్ విత్ డిస్కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, ఓకేనా, హోటల్కి వెళ్ళారు, కొన్ని ఆర్డర్ చేశారు, ఐటమ్, ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3. కోడ్ అసలు దీని గురించి ఆలోచించొద్దు, ఓన్లీ జనరల్ గా మాట్లాడుకో, ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3. ఇది ఒక 10 రూపీస్, ఇది ఒక 20 రూపీస్, ఇది ఒక 30 రూపీస్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు వాడు, క్యాలిక్యులేట్ టోటల్ బిల్ విత్ డిస్కౌంట్ అంటున్నాడు. ఓకే, సో క్యాలిక్యులేట్ టోటల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం బేసికల్ గా క్యాలిక్యులేషన్స్ లో? జనరల్ గా చెప్పండి, ప్రోగ్రామ్ వద్దు. ఇప్పుడు నా దగ్గర ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 ఉంది, టోటల్ అంటే ఎంత? సమ్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్లీ, సమ్ చేస్తాం, ఈ మొత్తాన్ని సమ్ చేస్తాం. సమ్ చేసినప్పుడు ఇప్పుడు నా దగ్గర ఒక 50 రూపీస్, ఓకే 100 రూపీస్ అయింది అనుకున్నాం. ఇప్పుడు డిస్కౌంట్ అంటున్నాడు, ఏమంటున్నాడు, నువ్వు టోటల్ సమ్ కనుక, ఓకే, మోర్ దెన్ 100 రూపీస్ ఉంటే నీకు ఒక 10% డిస్కౌంట్ ఇస్తాను, లేదా నువ్వు పూర్తి అమౌంట్ పే చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అంటే, ఇఫ్ అయితే ఇది ఇస్తా, ఎల్స్ లేకపోతే ఇది ఇస్తా. అంటే ఇఫ్ డిస్కౌంట్ సాటిస్ఫై అయితే నీకు డిస్కౌంట్ ఇస్తా, ఎల్స్ లేకపోతే నేను ఇస్తా. ఇంకొకటి కూడా ఉంటుంది మళ్ళీ, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాగా. అంటే ఏంటంటే, ఇఫ్ మోర్ దెన్ 100 రూపీస్ 1000 రూపీస్ మధ్య నువ్వు పర్చేస్ చేస్తే నీకు 5% డిస్కౌంట్ ఇస్తా, లేదా ఎల్స్ ఇఫ్ అలా కాకపోతే 1000 రూపీస్ కి
₹2000 పర్చేస్ చేసావా, నేను 10% డిస్కౌంట్ ఇస్తా. లేకపోతే అసలు నువ్వేం చేయలేదంటే నీకు 0% ఇస్తా. అవే ఇక్కడ వాడు స్టెప్స్ రాశాడు. ఆస్ ద యూజర్ టు ద బిల్ ఎంటర్ అమౌంట్, చెక్ చేయి, బిల్ ఎక్కువగా ఉంటే ఇవ్వు. దాన్నే ప్రోగ్రామ్ లో రాస్తే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మీరు దేని మీద ఫోకస్ చేయాలి చెప్పండి ఇప్పుడు? కోడింగ్ మీద, లేకపోతే యాక్చువల్ సినారియో మీద? ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జాక్ట్లీ. యాజ్ ఏ ఫస్ట్ డెవలపర్కి ఉండాల్సిన మస్ట్ లక్షణం ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ మీద ఫోకస్ చేయాలి, నాట్ కోడింగ్. ఇన్స్ట్రక్షన్స్ మీదే ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నీకు ఇన్స్ట్రక్షన్స్ నీకు ఐడియా వస్తే దాన్ని కోడింగ్ లోకి ఎలా మార్చుకోవాలో మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? వెరీ సింపుల్ గా ఉంటుంది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్ కోడింగ్ ఆలోచిస్తారు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. నాకు చాలా సింపుల్ గా ఉంటుంది వర్క్ ఏదైనా ఇస్తే. ఎందుకంటే నేను ఫస్ట్ ఇదే వాడతా. ఇప్పుడు చూడండి, ఇదే లాజిక్. ఓకేనా? చూడండి మ్యాజిక్ ఎలా ఉంటుందో. See, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోడింగ్ రాదనుకుందాం. గివ్ మీ ఏ పైథాన్ కోడ్, ఓకే, ఫర్ డిస్కౌంట్. స్టెప్ 1 ఇన్స్ట్రక్షన్ రాయండి. టేక్ టోటల్ ఐటమ్స్ ప్రైస్. స్టెప్ 2, ఇఫ్ మనది ఇంగ్లీష్ లోనే మాట్లాడు. ఇఫ్ ప్రైస్ అంటే లైక్ టోటల్ అమౌంట్ ఈస్ అబోవ్ ₹1000, దెన్ గివ్ హిమ్ 5% డిస్కౌంట్. ఓకే. స్టెప్ 3, ఎల్స్ గివ్ హిమ్ నో డిస్కౌంట్. ఓకేనా? జస్ట్ అనుకుందాం, ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఈవెన్ మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు చూసారా, రైట్? ఇప్పుడు ఎక్కువగా బాగా పాపులర్ అవుతా ఉంది. మీరు కోడింగ్ ఏం రాయాల్సిన అవసరం లేదు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తే చాలు అనేసి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్, అంతే, సింపుల్ చెప్పాలంటే. సో ఇప్పుడు చూడండి, మీకు జస్ట్ పైథాన్ మీద ఐడియా ఉంది. ఓకేనా? సో మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కావట్లా. సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. కోడ్ వచ్చేసింది చూసారా, ఏమంటున్నాడు? టోటల్ అమౌంట్ పాస్ చేస్తున్నాడు. ఇది తర్వాత చెప్తావు ఈ ఫంక్షన్స్. టోటల్ ప్రైస్ ఉంటే డిస్కౌంట్ యాడ్ చేస్తున్నాడు 5%. సో ఒరిజినల్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. సో ఇప్పుడు సింపుల్ గా నేను ఈ కాపీని చూడండి ఎంత సింపుల్ గా ఉంటుందో. ఇది తర్వాత మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ చూడండి ఇప్పుడు అంతే. హార్డ్ గా అనిపిస్తుందా కోడింగ్ ఏమన్నా? ఇది ఒక పైథాన్ ఫైల్ తీసుకుంటాము, వీటి గురించి నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. కోడ్ రెడీగా ఉంది. ఇప్పుడు నేను సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొడుతున్నాను. సో టోటల్ అమౌంట్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఒక 1500 నేను చేశాను అనుకుందాం. ఎంటర్ కొట్టంగానే చూడండి, నేను సింగిల్ లైన్ కోడ్ రాశానా? ఒక్క లైన్ ఆఫ్ కోడ్ రాశానా? రాయలా. నాకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, పైథాన్ కోడ్ వచ్చింది. బట్ ఇక్కడ నా యొక్క రోల్ ఏంటి అంటే ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలా, అంతే నా రోల్. నాకు అది దీని మీద ఐడియా ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. చూసారా, ఇప్పుడు నేను 1500 చార్జ్ చేస్తే ఒరిజినల్ ప్రైస్ 1500, డిస్కౌంట్ ₹75 ఇచ్చాడు 5% లెక్కన. ఫైనల్గా ఎంత వచ్చింది? ₹1425 వచ్చింది. చాలా ఈజీగా ఉంది కదా. ఫస్ట్ ఇప్పుడు మీకు ఏం అర్థమైంది దీంట్లో? ఇన్స్ట్రక్షన్స్ మీద ఫోకస్ చేయాలా, కోడింగ్ మీద ఫోకస్ చేయాలి చెప్పండి? మీకు రియల్ టైం వర్క్ వచ్చినా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడిచ్చిన సినారియో, వాడిచ్చిన రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని దాని మీద మీరు క్లారిటీ వచ్చిందంటే కోడ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదంటే చాట్‌జీపీటీకి వెళ్ళి సేమ్ మీ మైండ్లో ఉన్నది ప్రాంప్ట్ చేసేయండి. ఓకేనా? క్లియరే కదా? సో ఆ ఫీర్ అయితే పోయిందా మీకు? లైక్ కోడింగ్ అనేది. హలో, సార్ వినబడుతుంది సార్. సో ఒకవేళ మీరు మాట్లాడకపోతే మ్యూట్ లో పెట్టేసుకోండి, మాట్లాడాలనుకుంటే ఓపెన్ చేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే. సో మీకు ఇప్పుడు ఓకే సార్, అర్థమైంది ఓకే. కదా? యా, రైట్. సో కోడింగ్ కి ఇన్స్ట్రక్షన్స్ కి మధ్య డిఫరెన్స్ ఏందని అర్థమైంది కదా? రైట్. మనం ఇప్పుడు స్టేజ్ 1కి వెళ్దాము. డేటా టైప్స్ ఇది చూద్దాం. ఈరోజు ఇది చూద్దాము.
అండ్ డేటా ఆపరేటర్స్ కుదిరితే డేటా ఆపరేటర్స్కి వచ్చేద్దాము. డేటా టైప్స్ చూద్దాము. మీరు ఆల్రెడీ పైథాన్ ఒకవేళ చూస్తుంటే జనరల్ గా మాట్లాడుకుందాము. మన కంటికి కనిపించే డేటా ఏముంటాయి? ఎన్ని రకాలు ఉంది? మన కంటికి కనిపించేది మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూసే డేటా ఏదర్ మనకి ఏముంటాయి చెప్పండి? 0 నుంచి 9 వరకు ఉంటాయి. ఆ, లేదా అంటే టెక్స్ట్ డేటా ఉంటుంది. ఇవి కాకుండా మీరు స్పెషల్ గా ఏమైనా చూసారా? ఇవి కాకుండా హలో, ఎవరైనా ఒకటి చెప్పండి. జనరల్ గా డేటా టైప్స్ చూసుకున్నట్లయితే మనం రియల్ వరల్డ్ లో మనకి రెండు ఉంటాయి. ఏముంటాయి? నెంబర్స్ ఉంటాయి, లేదంటే టెక్స్ట్ ఉంటుంది. ఈ నెంబర్స్ టెక్స్ట్ కాకుండా అదర్ డేటా ఏమైనా చూసారా మీరు? చూడలేదు కదా? లేదండి. రైట్. ఎందుకంటే అవే అవే ఉంటాయి కాబట్టి ఇంకేముండవు. సో మీరు ఎప్పుడైనా జనరల్ గా డేటా టైప్స్ అని మీరు అనుకున్నప్పుడు మీ మైండ్ లోకి రావాల్సింది ఏంటి అంటే నెంబర్స్ టెక్స్ట్ మాత్రమే ఉన్నాయి అని రావాలి మైండ్ లోకి. దీని తర్వాత మనకి డిరైవ్డ్ డేటా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇవి ఏదైనా నెంబర్స్ టెక్స్ట్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ డేటా చూస్తే ఒక నేమ్ రవికుమార్, ఏజ్ 20. ఇక్కడ చూస్తే టెక్స్ట్ ఉంది. ఇక్కడ చూస్తే ఏముంది? నెంబర్ ఉంది. రైట్. ఇక్కడ చూస్తే మళ్ళీ టెక్స్ట్ ఉంది. ఇక్కడ చూసినా మీకు నెంబరే ఉంది. ఇక్కడ చూస్తే అగైన్ ఇది టెక్స్ట్, ఇది కూడా టెక్స్ట్. ఇదేంటిది? టెక్స్ట్ అండ్ నెంబరా? నెంబర్ అండి. నెంబర్. రైట్, నెంబర్. ఇది టెక్స్ట్ నెంబర్. నెంబరా? నెంబర్. ఇది నెంబర్. అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్. ఓకే. ఇవి కాకుండా మీకు ఏమైనా స్పెషల్గా కనిపించిందా? ఛాన్సే లేదు. మీ కంటికి ఏదర్ మీకు టెక్స్ట్ అన్నా కనపడుతుంది, లేదంటే నెంబర్ అన్నా కనపడుతుంది. ఇవి కాకుండా వేరే డేటా అనేది కనపడడానికి మీకు ఛాన్సే లేదు. అవునా కాదా? ఏమైనా ఉంటే చెప్పండి, రాద్దాం స్పెషల్గా. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? డేటా టైప్స్ అంటే ఏముంటాయి మెయిన్గా? ఎయిదర్ నెంబర్ కానీ లేదా అంటే టెక్స్ట్ కానీ ఉంటుంది. ఓకేనా? అయితే ఈ నెంబరు టెక్స్ట్ నుంచి చాలా డిరైవ్డ్ డేటా టైప్స్ వచ్చాయి. ఒక్కొక్క లాంగ్వేజ్ లో వాళ్ళ యొక్క ఓన్ డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అవి మనము డిస్కస్ చేయట్లేదు ఇక్కడ, మనం ఓన్లీ పైథాన్ రిలేటెడ్ చూద్దాం. వీటిలో నుంచి ఓకే ఓకే బేసికల్ గా రైట్. ఇప్పుడు ఈ డేటా మాట్లాడుకున్నాం కదా, ఈ డేటాని హోల్డ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక 32 ఉంది. ఓకేనా? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, ఈ 32 అనేది ఏంటి చెప్పగలుగుతారా? ఇంటీజర్స్ 32. రైట్, ఇంటీజర్. దేనికి సంబంధించింది ఇది? ఇంటీజర్ వాల్యూ, బట్ దేనికి సంబంధించింది? అంటే దేనికి సంబంధించింది అంటే ఎలా అంటే, మీ పేరేంటి? ఇప్పుడు మీ పేరు ఎవరైనా కిషోర్ సార్. కిషోర్. ఉమ్. కిషోర్ అనేది ఏంటి యాక్చువల్గా? కిషోర్ అనేది ఏంటి? ఒక నేమ్. నేమ్. రైట్. రైట్. సో మీ ఏజ్ లైక్ 30 అనుకుందాం జనరల్ గా. ఓకే. 30 అనేది ఏంటి? ఇంటీజర్ ఏజ్. సార్. ఏజ్ వాల్యూ. ఏజ్. రైట్. ఓకే ఓకే. ఓకే. నెంబర్ అనేది డేటా టైప్ అది. ఓకే. అది దేనికి సంబంధించినది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు నేను 32 తీసుకున్నా. సరే, ఇప్పుడు 32 తీసుకున్నా, ఇది దేనికి సంబంధించిన వాల్యూ? క్వశ్చన్ మార్క్. అర్థమైంది కదా? ఇప్పుడు క్లారిటీగా వచ్చిందా? అర్థమైంది. రైట్. సో ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా చూడండి. ఈ రైట్ సైడ్ లో మీకు రవికుమార్ అనేది పేరుంది. దీన్ని ఏమంటున్నాం? డేటా అంటున్నాం. రైట్, అంతే కదా? మరి ఈ డేటా దేనికి సంబంధించింది అంటే దానికి ఏం పెట్టాం? ఏమిచ్చాం దానికి? దేనికి సంబంధించింది ఈ డేటా? నేమ్. అవునా? ఇప్పుడు ఇక్కడ డేటా 28 ఉంది. ఇది దేనికి సంబంధించింది? ఏజ్కి సంబంధించింది. రైట్. సో ఇప్పుడు మీ దగ్గర ఒక డేటా ఉంది అంటే అది ఖచ్చితంగా దేనికో దానికి సంబంధించిందే ఉంటుంది కదా.
100%. అవునా కదా? అయినా కదా? ఏదైనా సరే దేనికో దానికి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు ఇది రవికుమార్ అనేది నేమ్, ఈ నెంబర్ అనేది ఏజ్ 28. ఇప్పుడు నేను 28 ఇప్పుడు 27 తీసుకున్నా. ఇప్పుడు మీలో ఎవరైనా ఇది దేనికి సంబంధించిందని చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1993 అన్న, ఇది దేనికి సంబంధించింది చెప్పగలుగుతారా? చెప్పలేం కదా? చెప్పలేం కదా, ఓన్లీ డేటా ఉంటే. ఓకే. సో ఈ డేటా ముందు నేను డేట్ ఆఫ్ బర్త్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది నేను చెప్పగలుగుతారా చెప్పలేరా? చెప్పగలుగుతారా చెప్పలేరా? చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఈ 27 ముందు నేను ఆ, ఏజ్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ 27 దేనికి సంబంధించింది చెప్పగలుగుతారా చెప్పలేరా? చెప్పగలుగుతారు కదా జనరల్ గా, అవును సార్. రైట్? ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు, దీన్ని ఏమని పిలుస్తారు చెప్పండి? దీన్ని మనము డేటా అంటాం. ఓకే. ఈ డేటాని స్టోర్ చేసే దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఓకే. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు అనుకుందాం. ఓకే. సో వేరియబుల్ యొక్క ఇంపార్టెన్స్ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ కింద చూద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1997 తీసుకున్నా. ఈజ్ దిస్ ద వ్యాలిడ్ డేటా లేకపోతే ఇన్వాలిడ్ డేటానా? అంటే వ్యాలిడ్ గా ఉందా? ఎవరైనా చూస్తే అర్థం చేసుకోగలుగుతారా? ఏ ఈజ్ ఈక్వల్ 1997 అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? నో, రైట్? సో మీరు ఏదైనా ఒక డేటాని తీసుకుంటే దాని యొక్క నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ప్రాపర్ గా ఉండాలి. సో ఫస్ట్ డెవలపర్ యొక్క లక్షణం అదే. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటాను, ఇయర్ అంట. సో ఇప్పుడు ఇది క్లారిటీగా ఉందా లేదా? అవును సార్. ఇప్పుడు నేను లేదు డేట్ ఆఫ్ బర్త్ డిఓబి అంట, వాల్యుబుల్ గా ఉందా లేదా? సో వేరియబుల్ అండ్ డేటా ప్లేస్ వెరీ కీ రోల్. మనకి డేటా ఎన్ని రకాలు ఉన్నాయి? 2 డేటాస్ ఉన్నాయి. either మనకి టెక్స్ట్ లో ఉంటుంది. ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ డేటా సాయిరామ్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30. 2 డేటా టైప్స్ తీసేసుకున్నా. ఇది ప్రాపర్ గా ఉందా లేదా మీ కంటికి? ప్రాపర్ గా ఉంది కదా? క్లియరే కదా? సో ఇప్పుడు మీకు డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, అండ్ వేరియబుల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలిసిందా తెలియలేదా? ఎవరైనా ఒక పర్సన్, మాకు క్లారిటీ ఉంది, అర్థమైంది, అర్థం కాలేదు, ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్, ఏదో ఒకటి. సారీ, క్లారిటీ ఉంది. అర్థమైందా అర్థం కాలేదా? లైక్ ఇంపార్టెన్స్, వేరియబుల్ అంటే ఏంది అర్థమైంది కదా, డేటా టైప్స్ అంటే ఏంది అర్థమైనాయి కదా. సింపుల్ అండి, ఏం ఉండదు దీంట్లో, కష్టం ఏం లేదు. ఇదిగోండి రైట్ సైడ్ లో ఉన్నది మీకు ఏమవుతుంది ఇప్పుడు, ఈ డేటా ఈక్వల్ కి, సార్ అది. ఈక్వల్ కి రైట్ సైడ్ లో ఉన్నది డేటా, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఆ లెఫ్ట్ డేటాని నుంచి హోల్డ్ వేరియబుల్. చేసే వేరియబుల్. సో ఇప్పుడు నాకు వేరియబుల్. డేటాని డిస్ప్లే అవ్వాలి అంటే మనం డైరెక్ట్ గా డేటాని మనం కాల్ చేయకూడదు, వేరియబుల్ నేమ్ ని కాల్ చేస్తే అప్పుడు ఆ డేటా డిస్ప్లే అవుతుంది. కరెక్ట్. నేను నేమ్ ఆఫ్ అనే నేమ్. వేరియబుల్ నేమ్ కాల్ చేస్తే చూడండి ప్రింట్ అయిందా? ఈ వేరియబుల్ లో ఉన్న డేటా ప్రింట్ అయింది. ఏమొచ్చింది? ఈ వేరియబుల్ లో ఏం సరే. డేటా ఉంది? సాయిరామ్. వెరీ సింపుల్ గా ఉంది కదా. సో మీకు డేటాలో 2 రకాలు ఉంటాయి, నంబర్స్ కానీ స్ట్రింగ్స్ సార్ కానీ. అవుట్పుట్ డబుల్ కోట్స్ రాదా సార్? నేమ్ ఈక్వల్ డబుల్ కోట్స్ ఉంది సార్. డబుల్ కోట్స్ లో మధ్యలో రాదు ఉన్న రాదు మ్యాటర్ రాదు వస్తుంది సార్. డబుల్ కోట్స్ రాదు కదా రాదు సార్? రాదు రాదు. ఇది జస్ట్ ఏంటి అంటే ఓకే. డబుల్ కొటేషన్స్ మనము స్ట్రింగ్ కింద తీసుకుంటున్నాము అని తెలియడానికి. అది సింటాక్స్. ఓకే. ఒక స్ట్రింగ్ ని తీసుకోవాలంటే యూ హ్యావ్ టు ఫాలో ది సింటాక్స్. ఓకే సార్. ఓకేనా? క్లియర్ కదా? వెరీ సింపుల్ ఓకే. కింద ఏం లే, డేటా ఉంటుంది,
ఆ డేటాను మనము మనకు వేరియబుల్ నేమ్ తీసుకొని చేసుకుంటాం అంతే. ఇంతేనండి, ఇది డేటా. అయితే దీంట్లో నుంచి నెక్స్ట్ లెవెల్కి బేసికల్గా ఇప్పుడు ఇక్కడ 30 ఉంది కదా, నాకు నేను 2 డేటాస్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఎట్లా అంటే సారీ 1 2 3 ఇలా తీసుకోవాలనుకుంటున్నానండి. దీన్ని ఏమని పిలుస్తాను చెప్పండి? 1 2 3 ఉన్నాయి. ఇక్కడ మోర్ దెన్ 1 డేటా అని అనిపిస్తుందా లేదా మీకు? అవును అంతే సార్. కదా. ఇప్పుడు బేసికల్గా 1 ఉందనుకోండి, 1 తీసుకుంటాం సింపుల్గా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. అయితే నాకు 1 2 3 కావాలి. అప్పుడు సో మోర్ దెన్ 1 ఉంది. సో ఈ టైప్ ఆఫ్ డేటాని క్యాప్చర్ చేయడానికి, హోల్డ్ చేయడానికి మనకి ఈ డేటా టైప్స్ లోంచి డిరైవ్డ్ డేటా టైప్స్ ఉంటాయి మళ్ళీ మనకి. వీటిలో నుంచి వచ్చినాయి అంటే ఏం లేవు, ఇవే ఉంటాయి. కాకపోతే ఐదర్ ఇట్లా ఉంటుంది, ఐదర్ 1 2 3 అన్నా తీసుకోవచ్చు, లేదంటే 1 కామా ఏ కామా బి కామా 2 ఇలా తీసుకోవచ్చు. అంటే సింపుల్ నెంబర్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది. ఒకే దాంట్లో నెంబర్స్ ఉండొచ్చు, లేదంటే ఒకే దాంట్లో టెక్స్ట్ ఉండొచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ టెక్స్ట్ ఉంటుంది. అల్టిమేట్ గా మీకు ఇవే తిరుగుతుంటాయి అంతే డేటా అంటే. రైట్. సో వేరియబుల్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది కదా మీకు. వేరియబుల్ ఈజ్ లైక్ ఏ కంటైనర్ ఆర్ లేబుల్ దట్ స్టోర్స్ వాల్యూ ఇన్ ఏ ప్రోగ్రామ్. అంతే, సింపుల్, వెరీ సింపుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ అనేది వేరియబుల్, దాని యొక్క వాల్యూ 25. నేమ్ అనేది వేరియబుల్, దాని యొక్క వాల్యూ రవి. ఈజ్ ఆన్లైన్, దాని యొక్క వాల్యూ ట్రూ. ఫ్రూట్స్, ప్రైజ్. ఇది వచ్చేసి నెంబర్. సో మనకి నెంబర్ లో ఫ్రాక్షనల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్ నెంబర్స్ ఉంటాయి. ఇంటీజర్ నెంబర్స్ అంటే ఓన్లీ 1 2 3 ఉంటాయి. ఫ్లోట్ అంటే 1.1 1.2 1.3 వీటిని మనం పాయింట్స్ లో ఫ్రాక్షనల్ ఉంటుంది. నెంబర్స్, ఫ్రాక్షనల్ నెంబర్స్ లేదంటే ఫ్లోట్ వాల్యూస్ అంటారు. అంతే, చాలా సింపుల్ అండి. మీ మైండ్ లోకి డేటా డేటా అంటే మనకి నెంబర్స్, టెక్స్ట్ అంతే, ఇవే. ఇంకంతకన్నా ఎక్కువ ఆలోచించద్దు. అంతే, వాటిని హోల్డ్ చేసే కెపాసిటీ అన్నమాట సింగిల్ వేరియబుల్. వీటిలోంచి డెరైవేట్ చూద్దాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నాకు 2 కావాలండి. ఇప్పుడు 10 20 30 ఉన్నాయి. ఓకే, హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలంటే అంటే మోర్ దెన్ వన్ డేటా నేను క్యాప్చర్ చేయాలి అంటే ఒక వేరియబుల్లో. ఓకే, సో నేనేం చేసుకోవాలి? ఇక్కడ మనకి ఇవి ఉంటాయి, లిస్ట్, టపుల్, డిక్షనరీ, బులియన్, సెట్. ఈ బులియన్ పక్కన పెట్టేద్దాం, వీటి వాటికే చూద్దాం. ఇప్పుడు వీటి యొక్క డెఫినేషన్ చూసినట్లయితే మీకు గ్రూప్ ఆఫ్ డేటా అనొచ్చా? అనొచ్చా అనలేమా? సింపుల్. ఇప్పుడు చూడండి, కంటైనర్స్ ఆర్ స్ట్రక్చర్స్ మల్టిపుల్ వాల్యూస్ ని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం ఇవి. ఇప్పుడు ఇవి ఏంటి? ఇవన్నీ కూడా లిస్ట్, టపుల్. యాక్చువల్ గా మనకి పైథాన్ డేటా టైప్స్ లో స్ట్రింగ్, లైక్ ఇంటీజర్, స్ట్రింగ్స్ తర్వాత మనకు వచ్చే డిరైవ్డ్ డేటా టైప్స్ ఇవి. వాటి ద్వారా అంటే లిస్ట్, టపుల్, డిక్షనరీ, బులియన్, సెట్ అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏం యూజ్ చేస్తున్నాం, దేనికి యూజ్ చేస్తున్నాం చెప్పండి? మోర్ దెన్ 1 డేటాని హోల్డ్ చేయడానికి. కరెక్టా కదా? ఎవరైనా ఒక రెస్పాన్స్ ఇవ్వండి. రైట్. అంటే మీరు ఎక్కడైనా సరే 10 కాకుండా ఇంకొక ఎలిమెంట్ కానీ చూస్తే అది ఖచ్చితంగా గ్రూప్. ఈ గ్రూప్ ఆఫ్ డేటానే మనము సీక్వెన్స్ ఆఫ్ డేటా అని కూడా పిలుచుకుంటాం. సో యూ కెన్ కాల్ ఇట్ గ్రూప్ ఆఫ్ డేటా ఆర్ ఎల్స్ మోర్ దెన్ 1 డేటా ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే తెలుగులో చెప్పాలంటే ఒక డేటా కన్నా ఎక్స్ట్రా మల్టిపుల్ డేటాస్ ని హోల్డ్ చేసుకోవడానికి మనకి యూజ్ చేస్తే డిరైవ్డ్ డేటా ఇవ్వండి, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్. ఓకే, సో ఎలా అయితే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ లిస్ట్ కానీ తీసుకుంటే మీరు డేటాని ఇలా తీసుకోవచ్చు, 10 10 20 20 30. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉన్నాయి, అవునా? సేమ్ ఎగై చూడండి, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మోర్ దెన్ 1 ఎలిమెంట్. ఇది పక్కన పెట్టేసింది, ఇది గ్రూప్ కిందకి రాదు. ఇక్కడ మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్నాయి. అయితే మీకు డౌట్ ఏమైనా వచ్చిందా? అరే మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ ఒక లిస్ట్ తీసుకుంటే సరిపోద్ది కదా, మరి ఇవన్నీ ఎన్ని కానీ ఏమైనా డౌట్ వచ్చిందా? టెక్స్ట్ న్యూమరిక్ డిఫరెన్షియేషన్. యా. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మోర్ దెన్ 1 ఎలిమెంట్ ని హోల్డ్ చేస్తాయి ఇవన్నీ కూడా. మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఒకటి తీసుకోవచ్చు, ఒకటి ఉంటే సరిపోద్ది కదా, మిగతా అన్ని ఎందుకు? టపుల్ ఎందుకు, డిక్షనరీ ఎందుకు, సెట్ ఎందుకు అని డౌట్ రాలా మీకు?
ఏదైనా ఒకటి ఉంటే సరిపోద్ది కదా, మరి ఇవన్నీ ఎందుకు డెవలప్ చేశారనేసి వీటి యొక్క పర్పస్ కూడా డిఫరెన్స్గా ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి వచ్చాము. డేటా టైప్స్ టెక్స్ట్ నెంబర్స్ తీసుకున్నాము. మల్టిపుల్ డేటాస్ ని హోల్డ్ చేసుకోవడానికి మనకి ఏమున్నాయి పైథాన్ లో చెప్పగలుగుతారా? వేరే డేటా యా, లిస్ట్, టపుల్, ట్రిపుల్ డిక్షనరీ, సెట్, బులియన్ పక్కన పెట్టేసుకోండి. ఈ మూడే సార్ 4 ఉంటాయి. గ్రాఫ్ సింపుల్ గా చెప్తాను చూడండి. దీంట్లో లిస్ట్, టపుల్, బ్రాకెట్స్ చూడండి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ పారంథసిస్ ఉన్నాయి. సెట్ కి డిక్షనరీకి రెండిటికి సేమ్ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి, కానీ డిఫరెన్స్ చూడండి. సెట్ లో మీకు 1 2 3 డైరెక్ట్ గా ఉన్నాయి, డిక్షనరీలో కీ అండ్ వాల్యూ కాంబినేషన్స్ తో ఉంది. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఏంలా మళ్ళీ చెప్తున్నాను. టెక్స్ట్ డేటా ఉంటుంది, ఇంటీజర్ నెంబర్స్ డేటా ఉంటుంది. మోర్ దెన్ 1 డేటాని హోల్డ్ చేయాలంటే నాకు 4 టైప్స్ ఉన్నాయి. లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఉన్నాయి. ఇవి 4 కూడా మనకి ఏంటి మల్టిపుల్ డేటాస్ ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే వీటి యొక్క పర్పస్ ఉంది. మళ్ళీ 4 ఉన్నాయి కదా, 4కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్స్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు లిస్ట్ అర్థం కానీ కాదు. సారీ సార్ ఏం లేదు సార్. యా, సో ఇప్పుడు మీరు లిస్ట్ తీసుకున్నారు అనుకోండి. ఓకేనా? లిస్ట్ అనే డేటా టైప్ ని తీసుకుంటే దీని యొక్క ఫీచర్ చూడండి. మెయిన్ కీప్ ఐటమ్స్ ఇన్ ఆర్డర్, అంటే ఆర్డర్ లో పెడుతుంది. వెన్ యూ వాంట్ టు స్టోర్ ఐటమ్స్ ఇన్ ఆర్డర్, ఆర్డర్ అంటే ఏం లేదు. ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 ఒక ఆర్డర్ లో పెడుతుంది ఎలిమెంట్స్ ని. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కెన్ యూ చేంజ్ ఇట్. వన్స్ మీరు డేటా తీసుకున్న తర్వాత ఈ డేటాని మీరు అప్డేట్ చేయొచ్చా లేదా అని అడుగుతుంది. సో మనము ఆర్డర్ని ఫాలో అవుతుంది, డేటాని మాడిఫికేషన్ చేస్తుంది. దీన్నే మనము మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటారు. మీరు ఒకవేళ పైథాన్ బేసిక్స్ కానీ అంతకుముందు చూస్తుంటే మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటాం. మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటే ఏం లేదండి, ఒకసారి మనం డేటాను తీసుకున్న తర్వాత దాన్ని మాడిఫై చేయగలిగితే దాన్ని మ్యూటబుల్ అంటాం. ఒకసారి డేటా తీసుకున్న తర్వాత దాన్ని మాడిఫికేషన్ చేయలేకపోతే దాన్ని ఇమ్యూటబుల్ అంటాం. ఆ మాడిఫికేషన్ ఏంటంటే తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది సీక్వెన్స్ ఆఫ్ డేటాని లిస్ట్ లో హోల్డ్ చేయొచ్చు. ఆర్డర్ కావాలంటే ఆర్డర్ కావాలి, డేటాని మాడిఫికేషన్ చేయాలి అంటే మీరు ఏం చూస్ చేసుకోవాలి అప్పుడు? లిస్ట్. అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ డేటానే ఉంది దీంట్లో, కానీ దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి? నాకు ఆర్డర్ కావాలి, డేటా మాడిఫికేషన్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చూస్ చేసుకుంటాము? లిస్ట్. టపుల్కి వస్తే చూడండి, ఇది ఆర్డర్ ఫాలో అవుతుంది ఇది కూడా, బట్ కెనాట్ బి చేంజ్డ్. సో కెనాట్ బి చేంజ్డ్ ఏంటంటే వన్స్ మీరు డేటా తీసుకున్న తర్వాత ఆ డేటాని మీరు అట్లా ఉంచేయడమే, దాన్ని ఇంకా మాడిఫికేషన్ చేయలేం. బట్ ఆర్డర్ కూడా పోతుంది. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్? లిస్ట్ అండ్ టపుల్ బోత్ హ్యాండిల్స్ ద గ్రూప్ ఆఫ్ డేటా. ఫస్ట్ పాయింట్ అంతే కదా. దీంట్లో నువ్వు 1 2 3 తీసుకోవచ్చు, దీంట్లో 1 2 3 తీసుకోవచ్చు. అంటే మోర్ దెన్ 1 డేటా తీసుకోవచ్చు, దీంట్లో మోర్ దెన్ 1 డేటా తీసుకోవచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఏంటి? లిస్ట్ ఆర్డర్ని ఫాలో అవుతుంది, టపుల్ కూడా ఆర్డర్ని ఫాలో అవుతుంది. ఆర్డర్ అంటే మనం తీసుకున్న ఎలా అయితే మనం తీసుకున్నామో అలాగే ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్లో ఉన్న డేటాని మనం మాడిఫికేషన్ చేయగలుగుతాం, టపుల్లో ఉన్న డేటాని మనం మాడిఫికేషన్ చేయలేం. దానివల్ల మనము లిస్ట్ని మ్యూటబుల్ అని, టపుల్ని ఇమ్యూటబుల్ అని పిలుచుకుంటాం. ఈ పాయింట్ క్లియరే కదా? ఇంటర్వ్యూలో అడుగుతారు క్వశ్చన్, కామన్ క్వశ్చన్ ఇది. మరి సెట్ చూద్దాం. మరి బాబు ఇది నాకు లైక్ గ్రూప్ ఆఫ్ డేటా నేను దీంట్లో తీసుకున్నాను, దీంట్లో నాకు ఆర్డర్ ఫాలో అవుతుంది, దీంట్లో నాకు ఆర్డర్ ఫాలో అవుతుంది, దీంట్లో నేను డేటాను ఎడిట్ చేసుకోగలుగుతున్నాను, దీంట్లో డేటాను ఎడిట్ చేసుకోలేను. మరి ఇది ఎందుకు? ఇది సెట్ ఎందుకు ఇచ్చాడు? ఇది కూడా ఏంటి? గ్రూప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసేది ఇది కూడా. మరి దీని యొక్క పర్పస్ ఏంటి అంటే ఈ లిస్ట్లో టపుల్లో ఏముంటుంది డూప్లికేట్ డేటాని అలో చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ లిస్ట్లో డేటాను స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా 1 1 1 2 3 4 డూప్లికేట్ డేటా అలో చేస్తుంది, టపుల్ అలో చేస్తుంది. బట్ సెట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటి అంటే డూప్లికేట్ డేటాని అలో చేయదు ఇది. ఈవెన్ మీరు తీసుకున్న ఇప్పుడు 1 1 2 3 4 తీసుకున్నా అంటే డూప్లికేట్ డేటాని అలో చేయదు. అది మెయిన్ పర్పస్. మరి డిక్షనరీ చూద్దాం. డిక్షనరీ ఏంటి అంటే సింపుల్, మీరు ఒక కీ అండ్ వాల్యూ పేరుతో డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద డిక్షనరీ.
ఈ 4 డేటా టైప్స్ చేసే మెయిన్ పర్పస్ ఏంటి చెప్పండి? మెయిన్ పర్పస్ ఏంటి Store వీటికి? స్టోర్స్ మల్టిపుల్ డేటా, అంతే కదా? ఏమన్నా వీటిల్లో కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా మీకు? ఈ 4 డేటా. సో సింపుల్, ఫస్ట్ టాప్ నుంచి రండి. ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం డేటా టైప్స్ లో? ఏ డేటా ఉంది మనకి జనరల్ గా? text numeric. ఎగ్జాక్ట్లీ. తర్వాత టెక్స్ట్ న్యూమరికల్ డేటాని సింగిల్ గా తీసుకుంటే అది తీసుకుంటాం. గ్రూప్ గా డేటా తీసుకోవాలంటే మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 types. ఎగ్జాక్ట్లీ. ఏమేంటి అవి? List, tuple, set, dictionary. రైట్. ఇప్పుడు లిస్ట్ ఈ 4 వచ్చేసి గ్రూప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అయితే వాటి యొక్క పర్పస్ ఏంటి? లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? List to store sequence of data. Tuple also store sequence of data. Hmm. But list we can modify list, but ఎగ్జాక్ట్లీ. tuple cannot modify. ఎగ్జాక్ట్లీ. లిస్ట్ ఆర్డర్ని ఫాలో అవుతుంది, టపుల్ ఆర్డర్ని ఫాలో అవుతుంది. లిస్ట్ లో ఉన్న డేటాని మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు, టపుల్లో ఉన్న డేటాని మనం మాడిఫికేషన్ చేసుకోలేము. మరి సెట్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇది కూడా గ్రూప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి. బట్ దాని యొక్క ఫీచర్ ఏంటి? మెయిన్ పర్పస్ List ఓన్లీ యూనిక్ వాల్యూస్ మనం చేసుకోవాలి. డూప్లికేట్స్ ని అలౌ చేయదు. రైట్. మరి ఫైనల్ గా డిక్షనరీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఒక డేటాని కీ అండ్ వాల్యూ పేరుతో డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే మనం డిక్షనరీ యూజ్ చేస్తాం. అంటే కీ అంటే వాల్యూ అంటే ఏంలా, ఇక్కడ మనము తీసుకున్న ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. సింపుల్, వెరీ సింపుల్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం. సో నేమ్, ఏజ్ ఇవి డేటా. ఏదర్ మనకి టెక్స్ట్ కానీ నెంబర్ కానీ ఉంటుంది. ఇప్పుడు నాకు 30 కావాలి, అట్ ద సేమ్ టైమ్ సాయిరామ్ కావాలి. దీన్ని హోల్డ్ చేసుకోవడానికి నాకు 2 రకాలు ఉన్నాయి. ఏదర్ నాకు లిస్ట్ తీసుకోవచ్చు, లేదంటే దీన్నే మనం టబ్బుల్లో తీసుకోవచ్చు. దీనికి ఒక పేరు పెట్టుకుంటాం, లైక్ సింపుల్ గా స్టూడెంట్ 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 అనుకుందాం. సేమ్ వేరియబుల్, దీనికి కూడా స్టూడెంట్ 1 అనుకుందాం, స్టూడెంట్ 2 అనుకుందాం. ఓకే, జస్ట్ నేమ్. సో నాకు ఇవి రెండు ఒక కేటగిరీకి అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు స్టూడెంట్ 3 ఇక్కడ ఏమంటున్నాను, ఇది సెట్ తీసుకుందాం. సెట్ ఎలా ఉంటుంది? కర్లీ బ్రాసెస్ లో ఉంటుంది. ఇవి చూడండి, ఇవి స్క్వేర్ బ్రాకెట్స్ పారెంథసిస్ లో ఉంది. కింద మనం స్టూడెంట్ 4. సో దీంట్లో డేటా ఏంటంటే సింపుల్ గా నేమ్ తీసుకుంటున్నా, కీ అండ్ వాల్యూ అంటే చూడంగానే ఐడెంటిఫై చేసుకోవడానికి ఆ వాల్యూస్ ఏంటి అనేది. తర్వాత ఏజ్ 30. సో ఇప్పుడు ఒకటి చెప్పండి, వీటిల్లో ఏ డేటా నీకు ప్రాపర్ గా అనిపిస్తుంది చెప్పండి? చూడంగానే మీరు క్యాచ్ చేయగలుగుతున్నారు అని ఏ డేటా అనిపిస్తుంది చెప్పండి మీరు? లిస్టా, టపులా, సెట్టా, డిక్షనరీయా? ఈ 4 లో మీరు చూడంగానే ఈ డేటా దీనికి సంబంధించింది అని ఎలా ఏది క్లారిటీగా ఇస్తుంది ఇన్ఫర్మేషన్? డిక్షనరీ. ఎవరు చెప్పారు? Student 4. స్టూడెంట్ 4. రైట్. ఎందుకు అలాగా? సింపుల్, అక్కడ చెప్తున్నది. రైట్. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు అది 30 అనేది దేనికి సంబంధించిందో మనకు ఐడియా లేదు. బట్ ఇక్కడ చూసారు అంత క్లారిటీగా ఉందా? ఇప్పుడు మనకి మార్కెట్ లో ఎక్కువగా సర్వే అయ్యే డేటా ఏదైందో ఇప్పుడు చెప్పండి, గెస్ట్ చేసి చెప్పండి. డిక్షనరీ డేటా. ఆబ్వియస్లీ నీకు ఫుల్ క్లారిటీ ఉంది డేటాని చూడంగానే. ఆ డేటా దేనికి సంబంధించింది, ఆ వాల్యూ దేనికి సంబంధించిందో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నామా లేదా? అఫ్ కోర్స్ దాని యొక్క పర్పస్ వల్ల ఇప్పుడు మనకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఏది? జేసన్ డేటా. నెక్స్ట్ ఏది ఉండొచ్చు చెప్పండి? ఇప్పుడు జేసన్ డేటా తర్వాత మళ్ళీ గెస్ చేయండి, దేనికి ప్రయారిటీ ఉండొచ్చు? లిస్ట్కా, టపుల్కా, సెట్కా? దేనికి ప్రయారిటీ ఉండొచ్చు?
గెస్ Tuples for చేసే banking sector. నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఉండొచ్చు? ఇప్పుడు డిక్షనరీ చెప్పారు, గుడ్, ఎందుకంటే దానికి కీ అండ్ వాల్యూ ఉంది. ఆ డేటాని ఎవరు చూసినా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. పర్ఫెక్ట్, బాగుంది. ఇప్పుడు లిస్ట్ ఫుల్ సెట్ లో వీటిలో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో చెప్పండి. ఏ డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది? సెట్ థింక్ చేయండి. సింపుల్. అసలు మనము డేటాని ఎందుకు యూజ్ చేస్తాము? డేటాని బేసికల్గా డేటాని దేని పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ప్రాసెస్ చేయడం అంటే ఏంటి? డేటాని డేటాని ప్రాసెస్ చేయడం అంటే ఏంటి? మాడిఫికేషన్ చేయడమే కదా. సో ఏది ఎక్కువగా మనకి modification కి ఏది సూటబుల్ ఉంటుంది ఈ మూడిట్లో? లిస్ట్ మాడిఫికేషన్. లిస్ట్ ఎగ్జాక్ట్లీ. మనం ఒక డేటాని మనం ప్రాసెస్ చేస్తున్నామంటే ఆ డేటాని మనం మాడిఫికేషన్ చేస్తున్నామని అర్థం. సో మనకి డేటాని మాడిఫికేషన్ చేస్తున్నాము అంటే మనకి బెస్ట్ ఏంటి అంటే లిస్ట్. టపుల్ చేయదు కదా, టపుల్ ఛాన్స్ లేదు కదా నీకు డేటా మాడిఫికేషన్ కి. అప్పుడు మనకి లిస్టే కదా. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎక్కువగా ఏం యూజ్ చేస్తారు? ఏదర్ డిక్షనరీ కానీ లిస్ట్ లేదంటే లిస్ట్ కానీ. ఎగ్జాక్ట్లీ అంతే. అయితే ఈ నాలుగిట్లో ఎందుకు యూజ్ చేస్తున్నాం? బేసికల్ గా సీక్వెన్స్ ఆఫ్ డేటాని, అంటే మోర్ దెన్ వన్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. అంతే. ఒక్కో దానికి ఒక్కో పర్పస్ ఉంది. అవునా? సో వీటికి నేను డాక్యుమెంట్ పంపిస్తాను. ఇప్పుడు మనం లిస్ట్ చూసుకుంటే, సో లిస్ట్ ఏంది? లిస్ట్ ఇది పెద్ద అవసరం లేదు. ఏ లిస్ట్ ఈజ్ లైక్ ఏ బాస్కెట్ దట్ కెన్ హోల్డ్ మల్టిపుల్ ఐటమ్స్ డిఫరెంట్. మీరు ఇంటీజరే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టోర్ ఇంటీజర్, డిక్షనరీ, ఏదైనా సరే ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ చేంజ్ ఐటమ్స్. ఓకేనా? సో దానికి సంబంధించిన ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి వీటికి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా. తర్వాత ఇది చూసుకుంటే టపుల్ అనేది స్టాండర్డ్ గా తీసుకుంటాము, చేంజెస్ అవ్వదు. సో వెన్ యూస్ ఇట్ ఈస్ ఆర్డర్డ్, ఇట్ ఈస్ అన్చేంజబుల్, ఇట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్, ఇట్ అలోస్ డూప్లికేట్స్. ఏం అలో చేస్తుంది? డూప్లికేట్స్. లిస్ట్, టపుల్ రెండు కూడా అలో చేస్తాయి. రైట్? సెట్ మనకి అలో చేస్తుంది ఆ డూప్లికేట్ ని. డూప్లికేట్స్ డేటా వద్దనుకుంటే ఏది తీసుకుంటాం? సెట్. సెట్ ఏంది? అన్ఆర్డర్డ్. సెట్ ఆర్డర్ ని ఫాలో అవ్వదు. దీనికి మీకు లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను ఈ డేటా టైప్స్ వాటి యొక్క పర్పస్ అనేది. ఓకేనా? రైట్. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఇంపోర్ట్ pandas as pd. రైట్. నేను ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటాను స్టూడెంట్స్ లిస్ట్. దీని లోపల సాయిరామ్ 30. ఇంకొకటి తీసుకుంటాం లిస్ట్ ఆఫ్ లిస్ట్. దీన్ని లిస్ట్ ఆఫ్ లిస్ట్ అంటాం. ఒక లిస్ట్ వేరియబుల్లో మల్టిపుల్ లిస్ట్ తీసుకోవచ్చు ఇలాగా. సేమ్ ఇది ఒక లిస్ట్, దీంట్లో మళ్ళీ ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ డేట్ టైప్ వచ్చేసి లిస్ట్. అగైన్ లిస్ట్ లోపల ఫైనల్ గా మనకి ఏంటని టెక్స్ట్ కానీ స్ట్రింగ్ అని ఉంటుంది. ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, కిషోర్ కిరణ్ కృష్ణ 31 32 pd డాట్ డేటా ఫ్రేమ్. ఇది డేటా ఫ్రేమ్ రిలేటెడ్ కాన్సెప్ట్, తర్వాత చెప్తాను మీకు. యాక్చువల్ గా ఉన్న ప్రోగ్రామ్ ని మనము ఒక ఎక్సెల్ ఫైల్ లోకి మారుస్తున్నాం, df.csv. సో ఎక్సెల్ షీట్ వర్క్ రిలేటెడ్ అన్నమాట ఇది. test.csv ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, రైట్. సో ఇది ఇప్పుడు ఏంది? లిస్ట్ లో లిస్ట్ ఉంది. సో దీన్ని మనము ఏమని పిలుస్తాం అంటే, ఒక లిస్ట్ లోపల ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లోపల యాక్చువల్ డేటా ఉంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డేటా మటుకు అది నెంబర్ గానీ టెక్స్ట్ గానే ఉంటది.
ఆ తప్ప ఇంకోటి ఉండదు. కామని మనము ఆ డేటాని హోల్డ్ చేసేది మారింది అంతే. ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొట్టాను అనుకోండి, ఏం జరుగుద్ది అంటే ఈ డేటాని మనము సిఎస్విలోకి స్టోర్ చేస్తాం. దాన్ని ఒకటి వచ్చింది చూపిస్తాను మీకు. సింపుల్ చేసారా? అక్కడున్న యాక్చువల్గా ఇక్కడ ఉన్న డేటాని మనం ఎక్సెల్ షీట్లోకి మార్చుకున్నాం. రైట్, అయిందా లేదా? దీన్ని ఇప్పుడు ఇది ఏంటిది? లిస్ట్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ టప్ అంటే యాక్చువల్ వర్క్ ఇలా ఉంటుందన్నమాట మనకి. అది చూపిద్దామని, ఇంకేం లేదు. లిస్ట్ ఆఫ్ లిస్ట్. సరే, దీన్ని ఎట్లా పెట్టేద్దాం. దీన్ని ఏమంటాను చెప్పండి? లిస్ట్ ఆఫ్, Tuple అండి. ఎగ్జాక్ట్లీ లిస్ట్ ఆఫ్ టపుల్స్. అల్టిమేట్ గా డేటా మటుకు చూడండి అంతా ఒకటే ఉంది. ఓకే, నేను దీనికి వచ్చేసి 2 అని ఇస్తాను. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఇంకోటి రన్ అయింది. ఒకసారి చూద్దాం. సో సేమ్ వచ్చిందా? లిస్ట్ ఆఫ్ లిస్ట్ కి లిస్ట్ ఆఫ్ టపుల్ కి. రైట్, ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది క్లారిటీ ఇస్తాను మీకు. మీరు ఎవరైనా గెస్ట్ చేసుకొని చెప్పగలుగుతారా ఏం జరిగింది అనేది ఇక్కడ? ఎనీవన్? తీసుకెళ్ళి అక్కడ పెడతాను. ఇదేంటిది? లిస్ట్ ఆఫ్ టపుల్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ వాడినప్పుడు ఇట్లా వచ్చింది మనకి డేటా. ఎప్పుడైతే మనం లిస్ట్ ఆఫ్ సెట్ వాడామో ఇట్లా వచ్చింది డేటా. ఏం జరిగింది ఇక్కడ? ఒక పాయింట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్దాం అనుకుంటున్నాను. ఏమైంది ఇక్కడ? ఇక్కడ జిగ్జాగ్ అయిందా డేటా? అయిందా లేదా? అవునండి. అయిందండి. అయింది కదా. ఇక్కడ ఎలా వచ్చింది? మనం ఎలా అయితే ఇచ్చామో అలా ఇచ్చిందా లేదా? రైట్. ఇది ఏమైందప్పుడు? సెట్ ఏం చేస్తుంది? ఆర్డర్ని ఫాలో అవుతుందా, ఫాలో అవ్వట్లేదా? ఆర్డర్ని ఫాలో అవుతుందా, ఫాలో అవ్వట్లేదా? ఆర్డర్ని ఫాలో అయిందా, ఫాలో అవ్వలేదు? Follow అయిందండి. ఫాలో అవ్వలేదు. ఇది కదా మనం ఇచ్చిన ఆర్డర్. ఏం రావాలి? ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో సాయి, కిషోర్, కిరణ్, కృష్ణ రావాలి. ఇక్కడ ఎలా వచ్చింది? వచ్చింది అలాగా. Follow. ఏ కిషోర్, కిరణ్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్సెల్ డేటా మీద వర్క్ చేసేటప్పుడు ఈస్ దిస్ ద సూటబుల్ డేటా? Yeah. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఏముంటాయి ఇప్పుడు? మనకి ఏదర్ లిస్ట్ కానీ, లిస్ట్ ఆఫ్ టపుల్స్ కానీ, Tuple ones. లేదంటే లిస్ట్ ఆఫ్ డిక్షనరీ కానీ, లిస్ట్ ఆఫ్ సెట్ మనం యూజ్ చేయకూడదు. అది ఎందుకు ఇప్పుడు మీకు క్లారిటీగా ఇచ్చాను. ఓకేనా? సో ఓవరాల్ గా మీకు డేటా టైప్స్ ఏంటి, ఎందుకు వాడతాము, పర్పస్ అర్థమైందా? సింపుల్. నేనేం చెప్పాలనుకుంటా, ఏదర్ డేటా ఉంటుంది, మల్టిపుల్ డేటాస్ ని హోల్డ్ చేసుకోవడానికి మనకు 4 ఉన్నాయి. ఒక్క 4కి 4 పర్పస్లు ఉన్నాయి. ఓకే, ఒకటి ఆర్డర్ ఫాలో అవుతుంది, ఒకటి ఆర్డర్ ఫాలో అవుతుంది బట్ చేంజ్ అవ్వదు.
అలా ఉన్నాయి అంతే కదా, రైట్? ఇప్పుడు మీకు క్వశ్చన్స్ వేస్తాను. క్లారిటీ ఉంది కదా? డేటా టైప్స్ క్లారిటీ వచ్చిందా రాలేదా? అది చెప్పండి ముందు నాకు. సింపుల్ గా అనిపించిందా లేదా? రైట్, ఇప్పుడు మీకు సింపుల్ అయిందా లేదా? నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ బట్టి తెలిసిపోతుంది. చూద్దాం. సరే ఇప్పుడు చెప్పండి, ఒక పర్సన్ ఎవరైనా. నేను ఒక్కొక్కరిని అడుగుతాను, ఒక్క నిమిషం. ఎంతమంది ఉన్నాం మనం టీంలో? రైట్, ఓకే. కిషోర్, ఫస్ట్ నువ్వు చెప్పు. దీనికి ఏ టైప్ ఆఫ్ డేటా సూటబుల్ అవుతుంది చెప్పు. దీంట్లో సార్ స్టోర్స్ ఏ యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ ఏజ్ ఇన్ ఏ వే దట్ ఈచ్ ఐటమ్ హ్యాస్ ఏ లేబుల్ అన్నారు. టక్కని చెప్పేయచ్చు, లేబుల్. లేబుల్ ఉండాలంటున్నాడు. ఏ డేటాకి లేబుల్ ఉంటుంది? ఏ డేటాకి లేబుల్ ఉంటుంది? ఓకే, ఫస్ట్ లిస్ట్ ఎలా తీసుకున్నాము, టపుల్ ఎలా తీసుకున్నాము, సెట్ ఎలా తీసుకుంటాము, డిక్షనరీ ఎలా తీసుకుంటాము అంటూ వాడు అడిగిన క్వశ్చన్ ఏంది, ఈ రెండు కంపేర్ చేసుకొని చెప్పే ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ ఏమన్నాడు లాస్ట్ నా? ఐటమ్ హ్యాస్ ఎ లేబుల్ అన్నాడు. ఏ టైప్ ఆఫ్ డేటాకి లేబుల్ ఉంటుంది? కిషోర్ మీరు చెప్పండి, చెప్పగలుగుతారా? లేబుల్, ఏ డేటాకి మనం లేబుల్ తీసుకున్నాం చెప్పండి. లిస్ట్ లో తీసుకున్నామా? ఇప్పుడు ఈ నాలుగేంటి, గ్రూప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసే, అవునా? అయితే ఒక డేటా టైప్ లో అవును. మనము లేబుల్ యూజ్ చేస్తాం. లేబుల్ అంటే ఒక కీ వాల్యూ యూజ్ చేస్తాం. దేంట్లో కీ వాల్యూ వచ్చింది? Dictionary. యా, నాకు తెలుసు. అందుకే కిషన్ అడుగుతున్నా. నేను అడుగుతా, నేను తర్వాత వస్తున్నా, వరుస ముగ్గురు ఉన్నారుగా, ముగ్గురు అడుగుతా. డిక్షనరీయే కదా, డిక్షనరీలోనే కదా మనకి లేబుల్ తో డేటాను స్టోర్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ అడుగుదాం. నెక్స్ట్ కృష్ణ మీరు చెప్పండి. ట్రాక్ టెంపరేచర్ రీడింగ్స్ టేకెన్ ఎవ్రీ అవర్ డ్యూరింగ్ ద డే అన్నాడు. ఏ డేటా తీసుకోవచ్చు చెప్పండి. కృష్ణ మీరు చెప్పండి. కృష్ణ, సెకండ్ క్వశ్చన్ గోస్ టు కృష్ణ. నేనండి చెప్తానండి అక్కడి నుంచి. సింపుల్ ఆలోచించు. ట్రాక్ టెంపరేచర్ రీడింగ్స్ టేకెన్ ఎవ్రీ అవర్ డ్యూరింగ్ ద డే. లిస్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. వై నాట్ టపుల్? టపుల్ మాడిఫికేషన్ చేయలేం. డూప్లికేట్ మాడిఫికేషన్ చేయలేం. అంటే వాడు ఏమన్నాడు, వాడు లెక్క ప్రకారము ఎవ్రీ అవర్ కి డేటాని యాడ్ చేస్తూ వెళ్ళాలంటున్నాడు. సో యాడ్ చేయాలి అంటే మాడిఫికేషన్ జరుగుతుంది. మాడిఫికేషన్ జరుగుతుంది అంటే నీకు లిస్ట్ యాక్సెప్టెడ్. లిస్ట్ ఏం చేస్తుంది? ఆర్డర్ని ఫాలో అవుతుంది, అంతే కదా? మరి యాడ్ చేసేదంతా కూడా ఆర్డర్ లెక్క ఫాలో అవుతుంది. టపుల్ మాడిఫికేషన్ ఉండదు. సెట్ డూప్లికేట్ అలౌ చేయదు. ఇప్పుడు టెంపరేచర్ ఒక టైంలో సేమ్ వాల్యూ వచ్చింది అనుకో, అనుకుందాం ఒక టైంలో, ఆ టైంలో వచ్చిన సేమ్ వాల్యూ పోయినట్టే కదా. అందులో మళ్ళీ ఇంకోటి ఏంది, ఆర్డర్ ఫాలో అవుతుంది. ఆర్డర్ ఫాలో అవ్వలేకపోతే మనకి ప్రాబ్లం అయిపోద్ది. అంటే ఏ టైంలో ఎంత టెంపరేచర్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి. ఇంకా డిక్షనరీ అంటావా, అవుట్ డేటెడ్ అది, లైక్ అది లేబుల్ బేస్డ్ డేటా కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు వేణుని అడుగుదాం. వేణు మీరు చెప్పండి. స్టోర్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ఎ సిటీ దట్ షుడ్ నాట్ చేంజ్ అన్నాడు. ఏం తీసుకోవచ్చు? టపుల్ అండి. ఎట్లా చెప్తున్నా టపుల్ అనేసి? అది మనం మోడిఫై చేయలేం కదా, ఎట్లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అంటే తీసుకున్న వాల్యూ మాడిఫికేషన్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు టపుల్. రైట్. సో ఫస్ట్ లాస్ట్ గా శ్రీరామ్ అన్నారు. ఓకే, కలెక్ట్ ఏ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్స్ ఇన్ ద ఆర్డర్ దే రిజిస్టర్ ఫర్ ఏ కోర్స్ అన్నాడు. దీనికి ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటాం మనం? కలెక్ట్ ఏ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్స్ ఇన్ ద ఆర్డర్ అన్నాడు, బై రిజిస్టర్ ఫర్ ఏ కోర్స్. క్వశ్చన్ చదవండి ముందు. చదివి ఎప్పుడైనా మైండ్ లో ఎట్లా ఉన్నారంటే ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం అవ్వాలి. ముందు క్వశ్చన్ అర్థమైతేనే తర్వాత మనం దానికి ఆన్సర్ ఎతకాలి. క్వశ్చన్ అర్థం కాకుండా మనం ఆన్సర్ ఎప్పుడు అడగకూడదు. క్వశ్చన్ అర్థం చేసుకోండి ముందు. వాడు ఏమంటున్నాడు? కలెక్ట్ ఏ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నేమ్స్ ఇన్ ది ఆర్డర్ దే రిజిస్టర్డ్ ఫర్ ఏ కోర్స్ అన్నాడు. ఏమంటున్నాడు? ఆర్డర్ ఉండాలంటున్నాడు, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారని అంటున్నాడు. దానికి ఏ టైప్ ఆఫ్ డేటా సూటబుల్ అవుతుంది ఇక్కడ? డిక్షనరీ ఎలా? డిక్షనరీలో డేటాను ఎలా స్టోర్ చేస్తారు చెప్పండి. కీ వాల్యూ
స్టూడెంట్ నేమ్ కోర్స్. స్టూడెంట్ నేమ్ కోర్సు. ఓకే, ఇప్పుడు నేమ్ సాయిరామ్ వచ్చింది. మళ్ళీ ఇంకో మళ్ళీ స్టూడెంట్ ఇప్పుడు అప్పుడు ఎలా స్టోర్ చేస్తారు మళ్ళీ? అగైన్ మళ్ళీ కీ తీసుకున్నారు అనుకోండి, రెండు కీలు సేమ్ అయిపోతాయి కదా, ఓకే. అప్పుడు ఏం తీసుకుంటారు? సింపుల్, అక్కడ ఉంది దాంట్లోనే. ఆర్డర్ ఫాలో అవ్వాలంటున్నాడు, డేటాని యాడ్ చేయమంటూ ఉన్నాడు. ఆర్డర్ ఫాలో అవుతూ డేటా యాడ్ అవుతూ వెళ్ళేది ఏంది మనకి? లిస్ట్. అంతే, లిస్టే కదా మరి. వాడు ఇక్కడ అక్కడ ఎస్పెషల్లీ లేబుల్ అయితే లేబుల్ అని మెన్షన్ చేసేవాడు, లేబుల్ అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ అడుగుదాం, మెయింటైన్ మంత్లీ సేల్ అమౌంట్స్ అండ్ బి ఏబుల్ టు సార్ట్ ఆర్ ఎడిట్ ద సార్ట్ ఆర్ ఎడిట్ దమ్ లేటర్. సార్ట్ ఆర్ ఎడిట్ దమ్ లేటర్ అన్నాడు, ఏది తీసుకోవచ్చు? మంత్లీ సేల్స్ అమౌంట్స్ అండ్ బి ఏబుల్ టు సార్ట్ ఆర్ ఎడిట్. సింపుల్, వెరీ బ్లైండ్. సార్ట్, ఎడిట్. ఎడిట్ ఒక డేటాని ఎడిటింగ్ చేస్తున్నాడు అంటే బ్లైండ్ కలపండి లిస్ట్. ఆర్డర్ కావాలంటే కీ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ ఫర్ ది కీ వాల్యూ లో డేటా స్టోర్ చేసుకున్నప్పుడే డిక్షనరీ, అంతే. ఇంకా టపుల్ సెట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు సెట్ అనేది డూప్లికేట్ అలో చేయదు కాబట్టి, అండ్ ఆర్డర్ అనే పదం వచ్చిన దగ్గర సెట్ అసలు పనికిరాదు, సింపుల్ చెప్పాలంటే. సో దాంట్లో నుంచి తీసి పనికండి లిస్ట్. ఎడిటింగ్ అన్నాడు అంటే టపుల్ని పక్కన పెట్టేసండి, ఇంకా అర్థమవుతుందా? వాడు డూప్లికేట్ అన్నాడు అనుకోండి, డూప్లికేట్ డేటా తీసుకోవాలి అన్నాడు అనుకోండి, సెట్టింగ్ పనికిరాదు, దాన్ని అసలు పక్కన పెట్టేయాలి ఇంకో. ఎడిటింగ్ అన్నాడు అనుకోండి, టపుల్ని పక్కన పెట్టేసేయాలి. ఇంకా మిగిలిన ఏమున్నాయి? లిస్ట్, డిక్షనరీ. వాడు ఏమంటున్నాడు? కీ వాల్యూ అనలా, జస్ట్ ఏమంటున్నాడు? సేల్స్ ఆఫ్ అమౌంట్ డేటా స్టోర్ చేయమంటున్నాడు. కీ వాల్యూ అనలేదు కాబట్టి డిక్షనరీ పక్కన పెడితే ఇంక మిగిలింది ఏంది మనకి? లిస్ట్. అంటే వే ఆఫ్ థింకింగ్ నేను చెప్తున్నా అంతే. ఓకేనా? సో ఈ లిస్ట్ పంపిస్తాను, ఒకసారి చూడండి, అంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి డేటా టైప్స్. చాలా సింపుల్ గా ఉంటుంది, రైట్? సింపుల్ గా ఉందా లేకపోతే హార్డ్ గా ఉందా డేటా టైప్స్? ఎప్పుడు ఏం తీసుకోవాలో అర్థమవుతుందా? అఫ్ కోర్స్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ లాగే, మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు మనకి ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను జస్ట్ మీకు థియరిటికల్ గా చెప్పాను అసలు ఏంటి, ఎలా ఉంటుంది, అసలు డేటా అంటే ఏంటి, డేటాని ఎన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు పైథాన్లో అనేసి, రైట్? సో రేపు మనము వచ్చేసి డేటా ఆపరేషన్స్ చూద్దాం. ఇప్పుడు మీకు ఒక సింపుల్, యాక్చువల్గా ఒక చిన్న ఇది ఉంది చూసారా, ఏమంటుంది? డీకోడ్ దిస్ అండ్ ద సాఫ్ట్వేర్ వరల్డ్ ఈజ్ యువర్స్ అనేసి. సో మనకి డేటా టైప్స్ మీద అండ్ డేటా ఆపరేటర్స్ మీద అండ్ ఫంక్షన్స్ మీద వచ్చిందంటే యూ కెన్ బిల్డ్ ఎనీ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను లైవ్ లో చూసి చూపిస్తాను. నేను ఒక డిజైన్ తీసుకుంటున్నాను, ఫంక్షన్ డిజైన్ అంటే ఏం లేదు, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, ఈ రెండు డేటాలు సబ్మిషన్ చేయాలనుకుంటున్నాను, ఏ ప్లస్ బి. దీన్ని డేటా ఆపరేషన్ అంటున్నాం. దీనికి డిజైన్ చేయాలనుకుంటున్నాను, డిజైన్, సారీ, డిజైన్. సో డిజైన్ లో రెండు ఉన్నాయి, ఫంక్షన్, క్లాస్. నేను ఫంక్షన్ యూజ్ చేస్తాను, డెఫ్ సబ్మిషన్ అని పెట్టుకుంటున్నా పేరు. ఓకే, సో దీంట్లో తీసుకెళ్ళి ఇది ఏంది, జనరిక్ గా ఉన్న కోడ్ తీసుకెళ్ళి దానికి ఒక పేరు పెట్టుకున్నా డిజైన్ లో. ఇప్పుడు నేను ప్రింట్ సి అన్నాను అనుకోండి, సబ్మిషన్ రన్ చేశాను అనుకోండి, ఇదే కోడ్, ఇదే కోడ్ ఉంటుంది మీకు రియల్ టైంలో, ఇదే కోడ్ ఉంటుంది, ఇంతే. మీరు అనొచ్చు ఇదేం కోడ్ ఇంతే ఉంటుంది, ఎంత సింపుల్ గా ఉంటుంది అనేసి. మీరు లైవ్ లో చూస్తే దీనికి ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ కోడ్ ని ఎన్ని రకాలుగా మాడిఫికేషన్ చేస్తారు అనేది. మేక్ దిస్ కోడ్ డైనమిక్. చూడండి సింపుల్, ఇది సింపుల్ కోడ్. మనం రాసిన 4 లైన్ల ఆఫ్ కోడ్ ని డిజైన్ చేసుకుంటూ వెళ్తే ఎంత పడుతుందో. ఏమంటున్నాడు? ఫ్లోట్ ఇంటీజర్, రైట్. నెక్స్ట్ యాడ్ డాక్ స్ట్రింగ్, రైట్.
యాడ్ ఇన్పుట్ డేటా టైప్ అండ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ యాడ్ లాగర్ ఆల్సో. ఏమైంది? సింపుల్. మీకు ఇది కోడ్ యాక్చువల్గా ఇచ్చిన కోడ్, దానికి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తే ఈ సైజ్ అయింది. దీన్ని కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే ఈ సైజ్ అయింది. దానికి మళ్ళీ పెంచుకుంటూ వెళ్తే ఇలా వచ్చింది. ఫైనల్గా చూస్తే మీకు రియల్ టైంలో సేమ్ అదే కోడ్ ఇలా ఉంటుంది. ఫంక్షనాలిటీ ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ అవ్వాల, ఫ్లేవర్ యాడ్ అవుతూ వెళ్ళింది అంతే. సో ఈ కోడ్ చూపించి ఈ కోడ్ చూపిస్తే మీకు ఏది కొంచెం ఈజీగా అనిపిస్తుంది? రైట్, ఒక్క నిమిషం. ఇది మీరు జనరల్గా నేర్చుకునేటప్పుడు రాసే కోడ్ ఇది. ఇది మీరు ప్రొడక్షన్లో రాసే కోడ్ ఇది. సో ఓవరాల్గా ఈ మొత్తం తీసేద్దాం, ఎక్స్ట్రా మొత్తం తీసేద్దాం. ఇది నేర్చుకున్నప్పుడు రాసిన కోడ్, ఇది ప్రొడక్షన్లో ఉన్న కోడ్. రెండిట్లో డిఫరెన్స్ కనిపిస్తుందా కనిపించట్లేదా? కానీ రెండింటి యొక్క ఫంక్షనాలిటీ సేమా కదా? సేమే కదా రెండింటి యొక్క ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు మీకు కోడ్ చూస్తే భయం వేస్తుందా? అంటే ఈ జనరల్గా ఈ కోడ్ కానీ చూసామనుకోండి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, అదే ఈ కోడ్ చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, అవునా కదా? కానీ రెండు కూడా ఒకటే. ఇక్కడ ఏం లేదు, వీడేం చేశాడు, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో రాశాడు. అలాగే ప్రొడక్షన్లో రన్ చేస్తుంది కాబట్టి ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని డీబగ్ చేసుకోవడానికి ఒక లాగ్ యూజ్ చేశాడు. అంతే వీడు చేసింది ఎక్స్ట్రాగా. ఓకే, సో దీన్ని మనము ఈ 4 కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో నేను చెప్పాను కదా, రైట్, సారీ, యా, ఈ 4 కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మీకు డేటా టైప్స్ మీద అవగాహన వచ్చేసింది. రేపు మనం డేటా ఆపరేటర్స్ చూద్దాం. డేటా ఆపరేటర్స్ డేటా టైప్స్ నేర్చుకుంటే అయిపోతుందండి. యాక్చువల్గా డేటా టైప్స్ డేటా ఆపరేటర్స్ మెయిన్, అంతే. ఇది ఈ పార్ట్ అంతా కూడా డిజైన్ రిలేటెడ్. ఈ పార్ట్ వచ్చేసి జస్ట్ యాక్చువల్ కోడ్ డెవలప్మెంట్ అంతే. సో మనకు ఆల్రెడీ డేటా టైప్స్ వచ్చేసినాయి, డేటా టైప్స్ గురించి మనకు అవగాహన వచ్చింది. నెక్స్ట్ డేటా ఆపరేటర్స్ చూపిస్తాను రేపు మీకు. ఈ రెండు వచ్చిన తర్వాత ఆ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం చేసింది కూడా అదే, ఇండివిజువల్ గా ఉన్న కోడ్ ని ఒక డిజైన్ చేసాం అంతే, దానికి ప్రొడక్షన్ రిలేటెడ్ ఫ్లేవర్స్ యాడ్ చేసాం అంతే. ఓకేనా? సో ఈ డిజైన్ ఎలా చేయాలి అనేది, అంటే డేటా ఆపరేటర్స్ అంటే ఎలా యూజ్ అవుతాయి అండ్ ఈ డిజైన్ ఎలా చేయాలి అనేది మీకు రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దేంట్లో ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిలో అంటే లైక్ డేటా టైప్స్ నేర్చుకున్నారు ఈరోజు ఐ థింక్. సో డేటా టైప్స్ మాకు అర్థం కాలేదు ఇంకా అనే వాళ్ళు ఏమైనా ఉన్నారా? మాకు డేటా టైప్స్ లో ఈ పార్ట్ మాకు అర్థం కాలేదు అనేసి ఎనీవన్? కృష్ణ, వేణు, శ్రీరామ్ గారు మీకు ఏమైనా అర్థమైందా డేటా టైప్స్? ఇప్పుడు క్లారిటీ ఏమైనా వచ్చిందా? Yeah. ఓకే, సో వెరీ సింపుల్ అండి. డేటాను సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా అసలు మీరు ఎప్పుడు కూడా కోడింగ్ మీద ఫోకస్ చేయొద్దు. కోడింగ్ ఈజ్ నథింగ్. ఫస్ట్ ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలంటే ఇన్స్ట్రక్షన్స్ లోకి వెళ్ళండి. ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీకు ఏదైనా సరే ఒక టాస్క్ ఇచ్చిన, అంటే ఇప్పుడు మీరు జాబ్ చేసినప్పుడు ఆ టాస్క్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ టాస్క్ మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. తర్వాత మీరు దానికి ఎలా చేస్తే నాకు అవుట్పుట్ వస్తుందో ఇన్స్ట్రక్షన్ రాసుకోండి. ఒకవేళ మీకు కోడింగ్ రాలేదా, అదే ఇన్స్ట్రక్షన్ తీసుకెళ్ళి చాట్ జీపీటీకి ఇచ్చేసేయండి.
అది ఇచ్చేస్తుంది. సో మనకి ఆల్రెడీ మనకి బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉంది కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని దాన్ని మాడిఫికేషన్ చేసుకోండి. వెరీ సింపుల్. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు చేసేదంతా మేము అదే. మేము అసలు కోడింగే రాయం మేము. వాడు ఓకే. ఇస్తాడు రిక్వైర్మెంట్, నేనేం చేస్తాను తెలుసా, డైరెక్ట్ రిక్వైర్మెంట్ తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో పడేస్తా. అది ఇస్తుంది. సో దాన్ని అర్థం కాపీ పేస్ట్. చేసుకొని అదే అదే బట్ వీ షుడ్ నో ద కాన్సెప్ట్. మన అంతే. కాన్సెప్ట్ తెలిస్తే ఎగ్జాక్ట్లీ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఆ కాపీ పేస్ట్ తెలియాలి మనకి. అది ఇక్కడ నేను చెప్తాను. రైట్. అంతే కోడింగ్ ఈ రోజుల్లో అంతే. అలాగా ఉంది. సో డేటా టైప్స్ అందరికి క్లారిటీ వచ్చినట్టే కదా. సో ఇప్పుడు యూజ్ చేయగలుగుతారా? సో మీకు ఆ షీట్ పంపిస్తాను. జస్ట్ చూడండి, ఒక లైక్ ఏదైనా టిక్ పెట్టుకోండి ఏ టైప్ ఎప్పుడు యూజ్ చేయాలనేది. రేపు డేటా ఆపరేటర్స్ వెరీ సింపుల్. ఈ రెండు వచ్చిన తర్వాత డిజైన్ చేశారనుకుంటే, డిజైన్ చేపిస్తే అక్కడతో మీకు పైథాన్ వచ్చేసినట్టు ఆల్మోస్ట్. మీరు అనొచ్చు, నన్ను క్వశ్చన్ అనొచ్చు, ఏంది అయిపోయిందా కోడింగ్ అనేసి, అంటే వచ్చేసినట్ట మాకు పైథాన్ బేసిక్స్ అనేసి. అదే సార్ నాకు మార్నింగ్ డౌట్ వచ్చింది. 2-3 Hmm. days లో అయిపోతుంది సరే నాకు కొంచెం ఓకే అయ్యాను. ఇప్పుడు అయిపోలా, డేటా టైప్స్ వచ్చేసినాయి కదా. డేటా ఆపరేటర్స్ చూస్తాము. వచ్చిన తర్వాత నిన్ను అడుగుతా క్వశ్చన్, నీకు ఏ రిక్వైర్మెంట్ కావాలో చెప్పు, నేను చూపిస్తాను అనేసి. ఓకే ఓకే. నువ్వు ఏదైనా తీసుకో, ఆన్లైన్ లో ఏ ఏ రిక్వైర్మెంట్ అయినా తీసుకొని రా. మనం నేర్చుకున్న డేటా టైప్స్, డేటా ఆపరేటర్స్ అన్ని డిజైన్ చేసి చూపిస్తాను నీకు. అది ఏదైనా సరే. ఓకేనా? సో రేపు చూద్దాము డేటా ఆపరేటర్స్ అండ్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, రేపు మీట్ అవుదాం సేమ్ టైం. మీకు ఆ షీట్ పంపిస్తాను. అట్ ద సేమ్ టైం కొన్ని సినారియోస్ కూడా ఇస్తాను. జస్ట్ లైక్ ప్రాక్టీస్ చేయండి, అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి డేటా టైప్స్ ని. వెరీ సింపుల్ గానే ఉంది కదా. 2 రకాలు ఉంటాయండి, నంబర్, స్ట్రింగ్స్. నాకు 2 గ్రూప్ కావాలి అనుకుంటే 4 రకాలు తీసుకుంటామండి. ఆ 4 రకాల్లో 4 ఫీచర్లు ఉన్నాయి, ఒక్కోదానికి ఒక్కో ఫీచర్. ఏది ఏ టైంలో కావాలో ఆ టైం తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో మీరు అడగచ్చు, అన్న ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయా కదా అనేసి. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అసలు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఈ యాక్చువల్గా మీకు ఆన్లైన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రింగ్ కదా, అవునా? దీని తర్వాత డాట్ అని కొట్టండి. ఇదిగోండి మొత్తం ఇవి ఈ స్ట్రింగ్ కి సంబంధించి ఇన్బిల్ట్ ఫంక్షన్స్. వీటి గురించి జస్ట్ ఒక గంట సేపు కూర్చొని అసలు కౌంట్ అంటే ఏంటి, స్ప్లిట్ అంటే ఏంటి, ఫార్మాట్ అంటే ఏంటి ఒక ఐడియా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం మీరు దీనికి అంత అవసరం లేదు. జస్ట్ డౌట్ వచ్చేసి కౌంట్, మీకు ఐడియా ఉంది అనుకోండి, కౌంట్ ఏ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతే. ప్రింట్ తీసుకుంటారు, అంటే ఏ అనే ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది తెలుసుకోవాలి అంటే జస్ట్ తెలియాలి అంతే. ఆ కౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది చూసారా. దానికోసం మీరు ప్రత్యేకంగా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది అంతే. అంతే కదా, సింపుల్ ఇంగ్లీషే కదా కనిపిస్తుంది ఇక్కడ మీకు. డాట్ కొట్టంగానే ప్రతి దానికి అంతే. ఇప్పుడు లిస్ట్ తీసుకున్నారా, డాట్ కొట్టండి, లిస్ట్ సంబంధించిన ఇన్బిల్ట్ ఫంక్షన్స్. టపుల్ తీసుకున్నారా, టపుల్ స్క్వేర్ బ్రాకెట్స్ డాట్ కొట్టండి. టపుల్లో అది ఇమ్యూటబుల్ కదా, సారీ ఇమ్యూటబుల్ కదా, అందుకే ఎక్కువ లేవు, అంటే మాడిఫికేషన్ చేయం కాబట్టి. సెట్ తీసుకోండి, డాట్. సో ఇది యాక్చువల్ డిక్షనరీ. సెట్కి మనం ఇలా తీసుకోవాల్సి వస్తుంది, సెట్ డాట్. ఓకేనా? సింపుల్. డేటా టైప్స్ అవగాహన ఉంది. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ జస్ట్ ఒక్కసారి ఒక గంట 2 గంటలు స్పెండ్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అసలు. వెరీ సింపుల్గా ఉంది. యాడ్ అంటే ఏంటి, మామూలుగా ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడము. కాపీ అంటే సేమ్ కాపీ తీసుకోవడం. అక్కడ వాడు ఆ ఇంగ్లీష్లోనే అర్థమైపోతుంది, చాలా సింపుల్గా ఉంది చూడండి. రిమూవ్, ఎలిమెంట్ని రిమూవ్ చేయడం. క్లియర్, ఎలిమెంట్స్ అన్నిటిని ఎంటీ చేయడము. అంతే కదా, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అది. అందుకే నేను డేటా టైప్స్ కి రోజులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. డేటా అంటే ఏదో తెలిసింది, డేటా టైప్స్ అంటే ఏందో తెలిసింది, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కూడా షేర్ చేస్తాను, తీసుకోండి. జస్ట్ ఒక గంట సేపు నార్మల్గా మీరు జర్నీ చేసేటప్పుడు కూడా చూసుకోండి చాలు. దానికోసం ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అర్థమైపోద్ది. క్లియరా? రైట్. రేపు మనము డేటా ఆపరేటర్స్ చూద్దాం, తర్వాత డిజైన్ కూడా చూపిస్తాను. ఆ 3 వచ్చిన తర్వాత మీరు ఏ టాస్క్ అయినా తీసుకోండి, దాన్ని మనం ఆ 3టిని యూజ్ చేసుకొని బిల్డ్ చేయగలుగుతామా లేదా అనేది లైవ్ లో చూద్దాం. క్లియరా? రైట్. రేపు మీట్ అవుదాం అయితే. ఓకే మరి, బాయ్. ఓకే. బాయ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.